బ్లాక్ మెయిల్ చేసి గెలిచారు. నిరంతరం పబ్లిక్ కి సేవ చేసిన హుజరాబాద్ నియోజకవర్గం బై డిఫాల్ట్ కేసీఆర్ గారి నియోజకవర్గం. ఏంటి కౌశిక్ రెడ్డికి అంత టెంపర్ ఏంటి? వీఆర్ న్యూ జనరేషన్ పొలిటీషియన్స్. ఉత్తమ్ కుమార్ రెడ్డి షాడో కౌశిక్ తమ్ముడే ప్యాకట అని కదా. కాంగ్రెస్ ను విడడానికి రీజన్ ఏంది అసలు? వితౌట్ రీజన్ మీరు రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళిరు, కలిసిరు, బొకే ఇచ్చిరు, ఫోటో దిగిరు, పక్కన నిలబడరు, సీన్ కట్ చేస్తే 2 రోజుల తర్వాత బీఆర్ఎస్ లో ఉన్నారు. ఏం జరిగింది అసలు? రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ కావడానికి కారణం కీలకంగా ఏమేమి చేసిండో నాకు తెలుసు రేవంత్ రెడ్డి గారికి. మీరు ఏం సహాయం చేసిరు అప్పుడు ఆయన పిసిసి ప్రెసిడెంట్? అరే ఎన్నో చేసినాం ఇవన్నీ, ఇప్పుడు ఆన్ రికార్డ్ చెప్పలేము. ఇప్పుడు ఈ గొంతుల ప్రాణం ఉన్నంత వరకు మీకు పదే చెప్తున్నా, గ్యారంటీగా కేసీఆర్ గారి కుటుంబంతో ఉంటారు. పాడి కౌశిక్ రెడ్డి ఇంట్రడక్షన్ అవసరం లేని ఇంట్రెస్టింగ్ పేరు. తెలుగు ప్రజలకు, ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ ప్రజలకు పరిచయం అక్కర్లేదు. ఒక్క డైలాగ్తో ప్రచారాన్ని గిర్రమని పీక్స్కి పెంచేసిన క్యాండిడేట్. ఓటమేరగని ఈటలని ఓడించారు ఆ ప్రచారంలో. మరి అటువంటి వ్యూహాలకు ఆయనకి వ్యూహరచన చేసింది ఎవరు? ఆయన డైలాగ్స్కి డైలాగ్ రైటర్ ఎవరు? ఆయన గెలుపులు ఎవరు కీ రోల్? ఇవన్నీ కూడా ఈరోజు మాట్లాడదాం. ఆర్టీవీ అన్సెన్సార్లో ఉన్నారు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. వెల్కమ్ టు ఆర్టీవీ అన్సెన్సార్. కౌశిక్ రెడ్డి గారు ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా బాగున్నాను. సంతోషంగా ఉన్నారా? సంతోషంగా. నిజంగా తృప్తి ఉందా మీకు? గెలిచిన తృప్తి ఉందా? డెఫినెట్గా ఉంటుంది కదా, తృప్తి ఎందుకు ఉండదు. ఇది కానీ బ్లాక్ మెయిల్ చేసి గెలిచారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కావాలనేది నా కళ. డెఫినెట్గా గెలిచిన తర్వాత డెఫినెట్గా తృప్తి ఉంది. కానీ బ్లాక్ మెయిల్ చేసి గెలిచారు. బ్లాక్ మెయిల్ చేసి గెలిచిరని ఎట్లా అంటారు మీరు? బ్లాక్ మెయిల్ చేసి గెలిచే ప్రసక్తే లేదు. నేను 2009 నుంచి 2021 వరకు 23 వరకు నిరంతరం పబ్లిక్లోనే ఉన్నా. అధికారం లేకున్నా నిరంతరం పబ్లిక్కి సేవ చేసిన. ఆ సేవనే గుర్తుపెట్టుకొని పబ్లిక్ నన్ను గెలిపించడం జరిగింది. ఇప్పుడు మీరు బ్లాక్ మెయిల్ అంటున్నారు. బ్లాక్ మెయిల్ నేను కాదు, బ్లాక్ మెయిల్ చేసింది ఈటల రాజేందర్ గారు. ఓకే, ఒక్క నిమిషం. నేను చేసింది డైలాగ్ నాకు తెలుసు సార్, మీరు ఒక్కసారి చూద్దాం. ఆ డైలాగ్ చూసిన తర్వాత మాట్లాడతాం. తీసుకోవాలా ఇక మీ ఇష్టం, మీరేం చేస్తారో మీ ఇష్టం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు మాకు ఓటేయకుంటే మా ముగ్గురి శవాలనే మీరు చూడాలి అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. మీరు ఓటేసి లీడిస్తే జయయాత్రకు వస్తా, లేకుంటే 4వ తారీఖున శివయాత్రకి మీరు రారి. మీరు ఎట్లయినా సరే మీ దయ అంటున్నా, మీ దండం అంటున్నా, మీ కడుపులో తలకాయ పెడతా అంటున్నా, మీ గడాలు పట్టుకుంటా అంటున్నా. ఒక్కసారి అవకాశం ఇవ్వండి. మీ దయ, మీ దండం ఒక్కసారి మీరు కాపాడుకుంటారని మనస్ఫూర్తిగా నేను మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. రేపు రెండో గుర్తు కారు గుర్తున్నది. కౌశిక్ రెడ్డి గారు, ఇది ఎమోషనల్ బ్లాక్మెయిల్ కాదా? అయితే మీకు ఒకటి చెప్తా. అన్ఫార్చునేట్లీ నాదేమో రికార్డ్ అయ్యి వైరల్ అయింది. ఈటల రాజేందర్ గారు ఏం చేసిరండి, వాళ్ళ సతీమణి నా మీటింగ్ కంటే ముందు మీటింగ్ కమలాపూర్లో మీటింగ్ అయింది. తన మంగళసూత్రం చూపించి మీరు ఓటేస్తారా, నా మంగళసూత్రం తెంపుతారా అని అన్నది ఈటల రాజేందర్ గారి సతీమణి జమున కాదా? ఈటల రాజేందర్ గారు వారి సతీమణి గ్యారంటీ. దానికంటే ముందు వాళ్ళు కమలాపూర్లో మాట్లాడిన దాన్ని బట్టే నేను ఇది మాట్లాడినా. నేను కాదు బ్లాక్మెయిల్ చేసింది. ఈ బ్లాక్మెయిల్, ఈ ఇమోషనల్ పాలిటిక్స్కి తెరదీసింది ఈటల రాజేందర్ గారు, నేను కాదు. డౌట్ ఏముంది? ఇప్పుడు 2021 ఎలక్షన్లలో, బై ఎలక్షన్లలో తను ఎట్లా గెలిచింది? ఎలక్షన్ మంగళసూత్రం ప్రతి ఇంటికి పోయి వాళ్ళ సతీమణి చూపించింది. ఈ మంగళసూత్రం కాపాడుతారా లేకుంటే దీన్ని తెంపుతారా అని ఒక సెంటిమెంట్ యూజ్ చేసింది. లాస్ట్కి మాటలు ఏం మాట్లాడారు వాళ్ళు? నన్ను సాదుకుంటారా, చంపుకుంటారా అని మాట్లాడాను. ఎస్, నేను ఒక 15 సంవత్సరాల నుంచి నిత్యం నా రక్తం ధారపోసిన హుజూరాబాద్ నియోజకవర్గం ప్రజల కోసం, వాళ్ళ కష్ట సుఖాల కోసం. ఎవరు చనిపోయినా, ఎవరు పెళ్లికి పిలిచినా పోయినా, ఎవరైనా బర్త్డే ఫంక్షన్ పిలిచినా పోయినా, అవన్నీ వర్కౌట్ డెఫినెట్గా అయినాయి. ఈ ఒక్క డైలాగ్తోని ఎలక్షన్ గెలిచినామంటే తప్పు. నేను ఒక్కొక్క విలేజ్ని
లాస్ట్ 2 years నేను ఎమ్మెల్సీ అయిన తర్వాత విప్ అయిన తర్వాత మా నియోజకవర్గంలో 106 గ్రామ పంచాయతీలు 60 వార్డులు ప్రతి వార్డుకి కానీ ప్రతి ఊరికి కానీ కనీసం 50 సార్ల నుంచి 100 సార్ల పైన నేను ప్రతి ఊర్లో ప్రతి మనిషిని కలిసినా ప్రతి వ్యక్తిని కలిసినా వాళ్ళ కష్ట సుఖాలు అన్నిట్లో పాలు పంచుకున్నా మీకు ఏమున్నా కూడా అన్నా అంటే నేను ఉన్నా అని వాళ్ళకి స్పందించిన దానివల్ల మనం గెలిచినాం కానీ అన్నిటికీ ఇవన్నీ ఏదైనా యాడ్ అయితే 1-2% యాడ్ అయితే కావచ్చు కానీ దీనివల్లనే గెలిచినాం అనేది తప్పు మా బీఆర్ఎస్ పార్టీ ఒక నిమిషం మా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ చాలా బలమైన క్యాడర్ హుజరాబాద్ నియోజకవర్గంలో అలా సర్పంచ్లు మేమే ఉన్నాము ఎంపీటీసీలు మేమే ఉన్నాము ఎంపీపీలు మాయే జెడ్పీటీసీలు మాయే వార్డ్ మెంబర్లు మాయే ఉప సర్పంచ్లు మాయే కౌన్సిలర్లు మాయే మా క్యాడర్ చేయబట్టి నిజంగా మా క్యాడరు మా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ చేసిన కష్టానికి మేము ఎన్నికల్లో గెలవడం జరిగింది నంబర్ 1. నంబర్ 2 హుజరాబాద్ నియోజకవర్గం బై డిఫాల్ట్ కేసీఆర్ గారి నియోజకవర్గం. కేసీఆర్ గారి పేరు చాలా బలంగా ఉన్న నియోజకవర్గం. మీరు జనరల్ ఎలక్షన్లో అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ కావచ్చు జనరల్ ఎలక్షన్లో ఇప్పటిదాకా బీఆర్ఎస్ పార్టీ ఆ నియోజకవర్గంలో ఓడిపోయింది లేదు. కేసీఆర్ గారి ఫేస్ వాల్యూ కేసీఆర్ గారు చేసిన సంక్షేమ పథకాలతోని ఖచ్చితంగా ఆడ గెలవడం జరిగింది. ఈటల రాజేందర్ గారు కూడా 2004 ముందు కోన్కిస్కా ఈటల రాజేందర్ భాయ్ 2004 ముందు ఈటల రాజేందర్ ఏంది వాట్ ఈజ్ హీ? ఎస్ 2004 ముందు ఈటల రాజేందర్ గారు కేవలం కేసీఆర్ గారి ఫేస్ వాల్యూ మీద గెలిచిండ్రు. ఈటల రాజేందర్ గారిని అంత పెద్ద లీడర్ చేసింది కేసీఆర్ గారు. కేసీఆర్ గారు చేసిన తర్వాత తను కేసీఆర్ గారిని వెన్నుపోటు పొడవాలనుకున్నాడు, దానికి మోసం చేయాలనుకున్నాడు, అదే విధంగా చేసుకుంటా వచ్చిండు. ఇలా పబ్లిక్ ఖచ్చితంగా ఒక్కసారి వర్కౌట్ అయింది కావచ్చు, మళ్ళా మంచిగా బుద్ధి చెప్పారు హుజరాబాద్ ప్రజలు. కాదు అదే ఈటల రాజేందర్ ఇదే ప్లేస్ లో నించుని సెంటిమెంట్ తో మీరు గెలిచారు అన్నారు. ఒక్కసారి ఈటల రాజేందర్ ఇదే అంశానికి సంబంధించి సెంటిమెంట్ తో పాడి కౌశిక్ రెడ్డి గెలిచారన్నారు. ఒకసారి ఈటల రాజేందర్ ఏమన్నారు చూద్దాం. అంటే ఈటల రాజేందర్ అంటోడు ఈ పని చేయలేదని చెప్పో, లేకపోతే ప్రజలకు సేవ చేయలేదని చెప్పో, లేకపోతే ఇంకేమైనా తప్పుడు పని చేసినని చెప్పేటువంటి స్కోప్ లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేసిండ్రు, వాళ్ళు సక్సెస్ఫుల్గా ఈయన ఇట్లాంటి దాంట్లో కొట్టలేమని చెప్పి సెంటిమెంట్ వచ్చేసిండ్రు వాళ్ళు. మీరు అవన్నీ వీడియోస్ తీసుకొచ్చుకొని చూడండి ఒకసారి. మా తండ్రిని కాపాడమని చెప్పి ఏడ్చేటువంటి చిన్న పాప, నా భర్తను కాపాడమని చెప్పేటువంటి భార్య, మేము ముగ్గురం చచ్చిపోతామని చెప్పి చచ్చిపోతే మా శవయాత్రకు రమ్మని చెప్పేటువంటి ఉపన్యాసాలు. అంతేకాకుండా తడి బట్టల మీద కూర్చొని అప్పీల్ చేసే బదులు గుండె బరువెక్కింది నేను చచ్చిపోతా నాకు భిక్ష పెట్టమని, ఇవన్నీ ఇట్లాంటి వాటితో పాటుగా నాలాంటి వాడి మీద జనరల్గా ఇవి కొన్ని బయటికి చెప్పలేని ఉంటాయి. సో అది ఆయన అన్నది. అయితే దీనికి ఆన్సర్ చేయవచ్చా? అసలు దయ్యాలు వేదాలుగా వరించినట్టుంది ఈటల రాజేందర్ గారు మాట్లాడుతూ ఉంటే. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, 2021 ఎలక్షన్ బై ఎలక్షన్లా నాకంటే ముందు నన్ను సాదుకుంటారా చంపుకుంటారా అన్నది ఎవరు? ఈటల రాజేందరా కాదా? వారి సతీమణి మంగళసూత్రం చూపించి ఊరూరు తిరిగింది ఈటల రాజేందర్ గారు సతీమణియా కాదా? ఈజ్ దిస్ ద ఫ్యాక్ట్ ఆర్ నో? చెప్పమని చెప్పండి. రెండోది, నేను బాగా అభివృద్ధి చేసిన అని చెప్తా ఉన్నాడు. కంటిన్యూ చేద్దాం. విషయం ఏంటంటే వాళ్ళు చేశారు సరే, వాళ్ళు తప్పు అంటున్నారు. అదే తప్పు మీరు కూడా చేశారు. నేను తప్పని నేను ఎందుకన్నా దాంట్లో తప్పని ఆయన ఏమన్నాడు, సెంటిమెంట్ గా వాడుకుంటుండు నా గుండె బరువెక్కిందా అని అంటాడు అని అన్నాడు. మరి నాకంటే ముందు అన్నది ఆయనే కదా. ఆయన చేస్తే సంసారం, ఎదితోడు చేస్తే వ్యభిచారమా? ఇదేం పద్ధతి పోయి? ఆయన చేస్తేనేమో సంసారం అంటాడు, ఎదితోడు చేస్తే వ్యభిచారం అని అంటాడు. ఇదేం పద్ధతి? ఫస్ట్ 2021 ఆయన ఏం మాట్లాడిండో ప్లే చేయండి. 2021 ఈటల రాజేందర్ గారు ఇప్పుడు సంసారి మాటలు మాట్లాడిండు కదా. మీరు నన్ను ఎట్లా నిలబెట్టినప్పుడు మాట్లాడినప్పుడు మీరు కూడా ఆయన మళ్ళీ నిలబెట్టి మరి ఆయన 2021 ఏం మాట్లాడిండో ఇదే స్క్రీన్ మీద ప్లే చేయండి. రెండోది, నేను అభివృద్ధి చేసినా అని అంటున్నాం. నిజంగా ఈతనున్న ఈటల రాజేందర్ గారు అభివృద్ధి చేసి ఉంటే నేను 2020 నేను ఎమ్మెల్సీ అయిన ఈ ఎన్నికల 2021 అనుకుంటా, ఎమ్మెల్సీ అయిన తర్వాత నువ్వు అభివృద్ధి చేసినా అని చెప్తున్నావు కదా. హుజరాబాద్ నడి బొడ్డు మీద ఇద్దరం నిలబడదాం, కొట్టుకునుడు వద్దు తిట్టుకునుడు వద్దు. ఇగో ఎమ్మెల్యేగా కుర్చీ నీకు ఈడేస్తా, ఎమ్మెల్సీగా కుర్చీకి నేను ఈడ నిలబడతా. కేసీఆర్ గారు ఏం అభివృద్ధి చేసిండో నేను చూపిస్తా, నువ్వేం అభివృద్ధి చేసినావు ఒక్కసారి చూపి అని నేను ఛాలెంజ్ చేసినా కదా. ఓపెన్ కెమెరా ఛాలెంజ్ చేయగలరా?
100% ఇవాళ కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. నీకు దమ్ము ధైర్యం ఉంటే, ఇప్పటికీ నేను ఎమ్మెల్యేగా ఉన్నా, నువ్వు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నావు, నీకు దమ్ము ధైర్యం ఉంటే హుజురాబాద్ నియోజకవర్గంలో నువ్వు శాసనసభ్యునిగా ఉన్నప్పుడు, మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి చేసినరో నీకు దమ్ముంటే హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తా దగ్గరికి రావడానికి మళ్ళా కూడా నేను రెడీ. నీకు దమ్ముంటే నువ్వు రా. నేను లాస్ట్ టైం ఛాలెంజ్ చేసిన రోజు యావత్ హుజురాబాద్ ప్రజలు మొత్తం దాదాపు 20,000 మంది హుజురాబాద్ ప్రజలందరూ కూడా వచ్చి నిలుసుంటే తోక ముడిచి పారిపోయింది ఈటల రాజేందర్ గారు కాదా? అది ఎందుకు రాలే మరి నిజంగా అభివృద్ధి చేసి ఉంటే? ఈటల రాజేందర్కి ఒక క్వశ్చన్ వేస్తున్నారు. నేను కరెక్ట్గా అక్కడ కాన్సన్ట్రేషన్ చేయలేదు, నా భార్య క్యాంపెయిన్ చేస్తుంది, నేను ఒక్కసారి మాత్రం అడుగు పెట్టాను, అందువల్ల ఓడిపోయాను తప్ప వేరే కారణాలు లేవు, ఇప్పుడు అక్కడ వాళ్ళు పశ్చాత్తాపడుతున్నారని చెప్పారు. ఒక్కసారి ఇదే అంశానికి సంబంధించి ఈటల రియాక్ట్ అయ్యారు. ఒక్కసారి ఈటల రియాక్షన్ చూసిన తర్వాత కౌంటర్ ఇద్దరు కానీ. ఎస్, రియాక్షన్ ప్లీజ్. ఇవాళ నేను ఏమంటున్నా అంటే, సరే అయిపోయింది, కానీ ఇవాళ అక్కడి ప్రజలు మాత్రం ఏదో క్షణికావేశంలోనైనా మమ్మల్ని ఏదైనా ఆవరించిందా, లేకపోతే ఏమనుకున్నామో మొత్తం మీద కానీ కొంత ఇబ్బంది పడుతున్నాం అని మీరు లేని హుజురాబాద్ని ఊహించుకోలేకపోతున్నాం, మాకు ఆపద వచ్చినా మాకు కష్టం వచ్చినా ఎక్కడ చెప్పుకుంటాం. ఒకప్పుడు నువ్వు ప్రతి కుటుంబానికి ఒక ఇంటి మనిషిలాగా రియాక్ట్ అయ్యే పరిస్థితి ఉండే. దవాఖాన పని కావచ్చు, స్కూళ్ళ పని కావచ్చు, కాలేజీల పని కావచ్చు, పర్సనల్ పనులు కావచ్చు, ఇట్లా పిలిస్తే పలికే బిడ్డ 20 ఏళ్ళు మాకు సేవ చేసినాం, నేను ఎట్లా పోగొట్టుకున్నాను అనే వాళ్ళు కూడా ఉన్నారు. రైట్, ఏంటి మీకు కౌంటర్? ఒకటే చెప్తా ఉన్నా, ఇలా ఆయన పెయిండు అంటే హుజురాబాద్ ప్రజలు చాలా సంతోషిస్తూ ఉన్నారు. ఈయన అంటున్నాడు హుజురాబాద్ ప్రజల కౌశిక్ రెడ్డి, హుజురాబాద్ ప్రజలు వేస్తేనే కదా ఓటు నేను గెలిచింది. హుజురాబాద్ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నాడు. సాలరా నైనా బాబు నీకు వేసింది, మస్తు చేసిన సినిమా, ఇంట్లో వండుకో అని చెప్పిండు. ఈయన ఇంత మాటలు మాట్లాడుతుంది కదా. 2021 ఎమ్మెల్యేగా మొత్తం ప్రభుత్వం ఉన్నా కూడా ఆయనను గెలిపించారు. 2021 నుంచి 2023 వరకు ఏ ఒక్క ఊర్లో వచ్చి ఒక్కరి సమస్య అన్న పట్టించకుండా దీనికి జవాబు చెప్పండి. ఆయన పట్టించుకుని ఉంటే ఇలా నాకెందుకు ఓట్లు వేస్తారండి ప్రజలు? 100% మీరు చెప్పే పేరు ఈటల రాజేందర్ అనేది ముగిసిపోయిన చరిత్ర అయిపోయింది. ఇట్ ఈస్ జస్ట్ అ హిస్టరీ. కౌశిక్ రెడ్డి ఈటల రాజేంద్ర గారు కూడా స్పష్టంగా చెప్పారు, విప్ అనేటువంటి అధికారాన్ని ఆయన అడ్డం పెట్టుకొని నన్ను ఎంఆర్ఓ కలవడానికి వచ్చినా సరే వాళ్ళని తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేసేవాడు, నేను అందువల్లే వాళ్ళెవరినీ కూడా నా దగ్గరికి రావద్దన్నాను, ప్రజలు కలిసేవాడని చెప్పారు. అఫీషియల్ మీటింగ్స్ అయినప్పుడు అక్కడ ఎమ్మెల్యేగా తను కూడా రావాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకు రాలే? అఫీషియల్ మీటింగ్స్ అయితే అది ఎంఆర్ఓ ఆఫీస్లో అవుతుంది కదా, నా ఇంట్లో కాదు కదా, లేకుంటే కలెక్టరేట్లో అవుతుంది కదా. జెడ్పీ చైర్మన్ మీటింగ్ అయితే జెడ్పీ చైర్మన్ ఆఫీస్లో అవుతుంది కదా. ఎమ్మెల్యేగా ఇవాళ నువ్వు ఎందుకు రాలే? ఇలా ఎస్ నేను ఎమ్మెల్యేగా ఉన్నా, ఆపోజిషన్ పార్టీ ఉన్నది, ఇలా ఆపోజిషన్ పార్టీ ఉంటే నేను అటెండ్ కాకుండా ప్రతి ప్రోగ్రామ్ అటెండ్ అవుతాయి. ఇప్పుడు ప్రజాపాలన ప్రోగ్రామ్ అయింది, ఎస్ నేను ఆపోజిషన్గా ఉన్నా, ఇవాళ వాళ్ళు ఎంఆర్ఓ వచ్చిండా లేదా నా బాధ్యతగా బరాబర్ నేను అటెండ్ అయినా, గవర్నమెంట్ ప్రోగ్రామ్ అటెండ్ అయినా, పబ్లిక్కి సేవ చేసే ప్రయత్నం చేస్తున్నాను. నువ్వు ఎందుకు రాలే? ఆ రోజు రావాలే కదా. నీకు ప్రజలు అధికారం ఇచ్చింది ఎందుకు? నువ్వు వచ్చి నాకు సేవ చేయమని కదా. నువ్వు సాటికి పోయి ఈడికి పోయి నిల్చుంటా, నేను ఆడికి పోయి గెలుస్తా, నేను ముఖ్యమంత్రి అవుతా, అరే ఇంట్లో నువ్వు గెలవనువి బయట ఏం గెలుస్తావు? ఒకటి దీనికి జవాబు చెప్పాలి కదా. తర్వాత ఇంతకుముందు బ్రదర్ ఒక మాట అడిగింది నన్ను, ఈటల రాజేందర్ గారు ఈడ 2 జాగాల పోటీ చేసింది కాబట్టి ఓడిపోయినాను. నేను 2 జాగాలు ఎవరు చేయమన్నారు? నేను 2 జాగాలు ఎవరు చేయమన్నారు? నువ్వు హుజురాబాద్లో ఎవరు చేయవద్దని చెప్పిండ్రు, నువ్వు హుజురాబాద్లో రావాల్సింది. అయినా హుజురాబాద్ నియోజకవర్గంలో భర్పూర్ తిరిగిండు. 1,00,000కి 1,00,000 వాళ్ళు హుజురాబాద్ నియోజకవర్గంలో ఓడిపోతాడు అనేది తనకి క్లారిటీ ఉంది బ్రదర్. ఆ ఓడిపోతాడనే ఉద్దేశంతో తెలిసి కౌశిక్ రెడ్డి మీద ఓడిపోతే నా పరువు అవుతుందని ఆయన ఊహించుకొని గజ్వేల్లో నామినేషన్ వేసి అవునే సీఎం గారి మీద పోటీ చేసిన కాబట్టి ఈడ ఓడిపోయినా అని చెప్పుకోవచ్చు ఫ్యూచర్లో అని చెప్పుకోవడానికి తప్పితే ఆయనకు అంత సీన్ సితారా లేదు. ఎట్టు పరిస్థితిలో హుజురాబాద్ నియోజకవర్గం అనేది కేసీఆర్ గారి అడ్డ, కేసీఆర్ గారి గడ్డ. కౌశిక్ రెడ్డి గారు పెళ్లి శ్రీనివాస్ అనేటువంటి ఒక వ్యక్తిని బలి చేశారు. ఎమ్మెల్సీ ఉండగా కూడా కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యే క్యాండిడేట్గా నించోబెట్టి ఒక విద్యార్థి నాయకుని బలి చేశారంటే మీరు ఏం చెప్తారు? దయచేసి మీరు ఫస్ట్ ఆ మాటని వెనుకకు తీసుకోవాలి. ఎందుకంటే గెల్లు శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తి కోసం, నా సోదరుడి కోసం యావత్ పార్టీ మొత్తం ముఖ్యమంత్రి గారి నుంచి తీసుకుంటే కింద వార్డు మెంబర్ వరకు తనని ఎమ్మెల్యే గెలిపించడానికి అన్ని విధాలుగా రంగులు హంగులు అన్ని విధాలుగా చేసి తనని హెల్ప్ చేసి
ఒక సామాన్యుడు అయినప్పటికీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ముందలు పెట్టిండు. ఈవెన్ ఆయన ఓడిపోయిన తర్వాత కూడా నాకు ఎమ్మెల్సీ ఇచ్చిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారిని ఏనాడు పక్కకు పెట్టలేదు. తనకి క్యాబినెట్ హోదా కలిగిన టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి తనని గౌరవించిన తప్పితే ఏనాడు కూడా అవమానపరచలేదు. ఒక క్రికెటర్ నుంచి రాజకీయాల్లోకి అసలు ఎందుకు రావాలనిపించింది? అంటే మీకు ఎవరు యాంబిషన్ ఎవరు? నా అంబిషన్ ఏం లేదు. నాకు చిన్నగా ఉన్నప్పటి నుంచి అయినా ప్రజాసేవ చేయాలని ఒక సంకల్పంతో ఉండేవాడిని. ఎస్, క్రికెట్ అయిపోయిన తర్వాత పాలిటిక్స్కి రావాలనుకున్నా. ఎస్, ఐ ఫినిష్డ్ మై క్రికెట్ కెరియర్ ఇన్ 2009. 2009 నుంచి 2009లో అప్పుడు వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ గారి నాయకత్వంలో అప్పుడు చేరడం జరిగింది. వైఎస్ఆర్ అప్పుడు నాకు టికెట్ ఇస్తా అన్నాడు. అనేక కారణాల వల్ల అప్పుడు టికెట్ మిస్ అయితే తర్వాత గవర్నమెంట్ వచ్చినాక శాప్ చైర్మన్ చేస్తా అన్నారు. నిజంగా తను బతుకుని ఉంటే 2009లో నేను శాప్ చైర్మన్ అయ్యేవాడిని. దురదృష్టవశాత్తు తను జరిగిపోయాడు. అయినా కాంగ్రెస్ పార్టీలో అదే విధంగా కంటిన్యూ అయ్యడం జరిగింది. 2014లో టికెట్ మిస్ అయింది. 2018లో కాంటెస్ట్ చేసిన ఐ పోల్డ్ 62,000 votes అగేన్స్ట్ ఈటల రాజేందర్. 2021లో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. అప్పుడు కూడా టికెట్ ఆశించి జాయిన్ అయినాక టికెట్ మిస్ అయింది. కానీ నాకు సార్ ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు, విప్ ఇచ్చిండ్రు. తర్వాత టికెట్ వచ్చింది. ఎస్, ఐ వన్ ద ఎలక్షన్. ఇప్పటికీ మీరు ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా కేటీఆర్ కోటరీకి మీరు ఎంతో క్లోజ్ అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఉత్తమ్ కుమార్ రెడ్డి షాడో కౌశిక్ రెడ్డి అంటారు, నిజమేనా? భయ మీకు ఒకటే చెప్తా ఉన్నా, దీనికి ఆన్సర్ చెప్తా ఉన్నా. ఖచ్చితంగా నా గొంతుల ప్రాణం ఉన్నంత వరకు నేను కేసీఆర్ గారితో, కేసీఆర్ గారి కుటుంబంతో ఉంటా. ఇది వాస్తవం. ఎస్, మా అన్నదమ్ములు ఎంతమంది సొంత ఇంట్లోనే, ఇలా ఉదాహరణ చెప్తున్నా, జగన్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు, ఇలా వాళ్ళ సొంత చెల్లె పోయి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకుంది. ఇలా ఎస్, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా అన్న కావచ్చు, కానీ తను కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా. తమ్ముడే ప్యాకట్ అని కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కలిసే ప్రయత్నం చేసిరా? హుజురాబాద్లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కలిసిరా? ఆయన ఫోన్ చేసినా కనీసం ఫోన్లో సంప్రదింపులైనా? ఫోన్లో ఇప్పటిదాకా కూడా కలవలేదు, మేము చేయలేదు. తను మీకు క్లారిటీగా చెప్పిన తమ్ముడే ప్యాకట్ అని. ఆయన కూడా చేయలేదా మీకు విష్ చేయడానికి? చేయలేదు. అసెంబ్లీలో కలుసుకున్నాం. అసెంబ్లీలో నా ప్రమాణ స్వీకారం రోజు ప్రమాణ స్వీకారం చేసినాక కలుసుకున్నాం. ఒకటి ఈటల రాజేందర్ గురించి చెప్పారు. అక్కడ గెలిచింది కేసీఆర్, ఈటల కాదు. అన్నిసార్లు 4 సార్లు 7 సార్లు ఎన్నిసార్లు ఉప ఎన్నికలు కలుపుకుంటే. కానీ మీరు చెప్తా ఉన్నారు ఈటల గెలవలేదని చెప్పేసి. ఈటలకు సంబంధించినటువంటి ఉప ఎన్నికల్లో ఆయన గెలిచిన తర్వాత ఆయనను బాగా గుర్తించినట్టుగా కనిపించింది. మొత్తం సమాజం అంతా కూడా పెద్ద లీడర్గా ప్రొజెక్ట్ కేసీఆర్ను కొట్టేది ఈటలని అనేటువంటిది ఒక డైలాగ్స్ కూడా వినిపించినటువంటి పరిస్థితి. కానీ మీరు మాజీని చేస్తారన్నారు, మాజీ చేసి చూపించారు. మీరు పొలిటికల్గా మీరు ఛాలెంజ్ చేశారు. ఏం జరిగింది ఇంత మధ్యలో? కేవలం 21 నుంచి 23 2 ఏమైంది? మీకు ఒకటే మాట చెప్తా ఉన్నా మధు గారు, మీరు ఇవాళ మీకు తెలియని పాయింట్ కూడా ఇలా ఆర్టీవీలోనే బ్రేక్ చేస్తూ ఉన్నా. ఇది ఖచ్చితంగా పెద్ద ఎత్తున మీరు ఫ్లాష్లో వేయాలి. ఈనాడు 2021 బై ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఒక 4-5 మీడియా మిత్రులతో కూర్చొని ఇవాళ ఈటల రాజేందర్ గారిని బీజేపీ పార్టీ నమ్ముకుంటే పైకి లేస్తుంది, లేకుంటే భూస్థాపితం అవుతుందని 4-5 మీడియా మిత్రుల మధ్యలో ఆయన వ్యాఖ్యలు చేశారు. పాపం బీజేపీ వాళ్ళు నమ్మి ఈయనకి అనేక పదవులు, ఇవాళ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ అనో అనేక కమిటీలు ఆయనకి బీజేపీ సెంట్రల్లో ఏదో నేషనల్ పోస్టో సంథింగ్ ఏవో 4 పోస్టులు ఇచ్చింది. ఎగ్జిక్యూటివ్ కమిటీ ఒక 4-5 పోస్టులు ఇచ్చిండని ఆయనకి ఇచ్చి ఆఖరికి బండి సంజయ్ గారిని అధ్యక్షుని తీసేయమంటే కూడా తీసేసారు. ఇవాళ ఏం చేసిండండి? బీజేపీ పార్టీని భూస్థాపితం చేసింది ఈటల రాజేందర్ గారు కాదా? ఈ వేదిక ద్వారా డైరెక్ట్గా అడుగుతున్నాం మధు గారు మిమ్మల్ని కూడా, నేను యావత్ ఉన్న ఈటల రాజేందర్ గారి అభిమానులను పక్కకు పెట్టుకుని ఇవాళ ఈటల రాజేందర్కి కౌశిక్ రెడ్డి బీజేపీ వాళ్ళకి కౌశిక్ రెడ్డి అంటే కోపం ఉంటుండొచ్చు, కౌశిక్ రెడ్డిగా బీఆర్ఎస్ పార్టీగా. కానీ బీజేపీ పార్టీ వాళ్ళని, ఒరిజినల్ బీజేపీ పార్టీ కార్యకర్తని గుండె మీద చేసుకొని అడగండి, ఈటల రాజేందర్ని ఏ ఒక్క బీజేపీ పార్టీ కార్యకర్త సమర్థిస్తాడా ఒక్కసారి మీరు అడగండి. దానికంటే నేను ఓకే ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. ఇవాళ ఈటల రాజేందర్ అంటే ప్రతి బీజేపీ కార్యకర్త తిట్టుకుంటా ఉన్నాడు, వచ్చి పార్టీని నాశనం చేసిండ్రు ఉన్నారు. ఇలా ఈటల రాజేందర్ చరిత్ర ఎక్కువసేపు మనం మాట్లాడితే కూడా మంచిది కాదు. మీకు ఎలక్షన్ల ముందు కూడా ఒకటే ఛాలెంజ్ చేసిపోయినా నేను, అన్ని ఛాలెంజ్ ముందు
ఈటల రాజేందర్ గారిని ఓడగొట్టిన తర్వాత వచ్చి మీతో మాట్లాడతా అని చెప్పినా, ఈటల రాజేందర్ గారిని ఓడగొట్టినా నెల రోజుల్లో వచ్చినా మీ దగ్గర మాట్లాడుతూ ఉన్నా. ఇలా దమ్ము ధైర్యం ఉంటే ఆ రోజు ఈటల రాజేందర్ కూడా నన్ను ఛాలెంజ్ చేసిండు. ఓడగొట్టి వచ్చి మాట్లాడమని చెప్పి వచ్చారు టీవీ ముంగట అన్నాడు. ఓడగొట్టినా బాజాబ్తూ వచ్చి నిల్చున్నా, దమ్ముంటే ఆయనను కూడా వచ్చి రమ్మని చెప్పండి ఒకసారి ఇద్దరిని చర్చ పెట్టి. ఇప్పుడు పొలిటికల్ గా కంటే మీ ఇద్దరి మధ్య పర్సనల్ గా ఎక్కువగా నడిచింది. ఎందుకంటే Personal గా ఏముంటుంది? కౌశిక్ రెడ్డి ఒక్క నిమిషం. పేరు తీసుకోవడానికి ఇష్టపడలేదు ఈటల రాజేందర్. కౌశిక్ రెడ్డి మధు గారు పేరు తీసినా ఇష్టపడపోయినా ప్రజలు అవకాశం ఇచ్చిర్రు. రెండోసారి ఆయన కూడగొట్టినా, కొడితే బుల్లెట్ దిగిందా లేదా లెక్క, గంతే, దట్స్ ఆల్ ఆన్సర్. ఇట్లా గెలిచినాం అట్లా అన్ని కాదు, కొడితే బుల్లెట్ దిగిందా లేదా లెక్క. తెలంగాణలో రాజకీయాలలో సర్వం ఉంటే అన్ని ఇట్లా గెలిచిన అట్లా గెలిచిన వాడు నువ్వు కూడా 21 గెలిచినప్పుడు ఇట్లా గెలిచినావు అట్లా గెలిచినావు ఈ 4 సార్లు అని మేము కూడా చెప్పొచ్చు కదా. 7 సార్లు నువ్వు చేస్తే ఆయన గెలిస్తేనో ఆయన చేసిన పనులేమో సంసారం, ఎదుటోడు చేస్తే వ్యభిచారం అంటే నడవదు. నంబర్ 1. నంబర్ 2, నేను ఒక్కటే మధు గారు, ఆర్టీవీ ద్వారా ఈటల రాజేందర్ గారికి సవాల్ విసురుతా ఉన్నా. నిన్ను ఓడగొట్టిన తర్వాత వచ్చి నిల్చోమని చెప్పినావు, నిన్ను ఓడగొట్టినా వచ్చి ఇదే స్టూడియోలో నిల్చున్నా, నీకేమైనా చర్చకి రావడానికో నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇదే ఆర్టీవీ మధ్యలో ఇట్లాంటి బెంచ్ పక్కన వేస్తా, ఇద్దరం కలిసి మాట్లాడదాం. దా నువ్వేంది నేనేది, నువ్వేం చేసినావు హుజురాబాద్కి, కేసీఆర్ గారు ఏం చేసిన హుజురాబాద్కి, మొత్తం చర్చ పెడదాం. యావత్ ఆర్టీవీ నుంచి మొత్తం ప్రపంచం అంతా చూసుకుంటుంది. ఇంకెన్ని రోజులు భయ అబద్ధాల మీద నిజంగానే చర్చకు మీరు ఆహ్వానిస్తున్నారా? అరే రెడీ, ఛాలెంజ్ ఓపెన్ చేస్తున్నా కదా మధు, దమ్ముంటే రమ్మని చెప్పు. నువ్వు ఏ ఆది రాత్రి రమ్మని కౌశిక్ రెడ్డి వచ్చి ఉంటాడు. నేను గ్యారెంటీ ఈటల రాజేందర్ వస్తున్నానా, కౌశిక్ రెడ్డి గారు మీరు రావాలని చెప్పు. గంట సేపులో నేను రాకపోతే నా పేరు కౌశిక్ రెడ్డే కాదు. ఆయన ఎప్పుడు రావాలి, ఎందుకంటే ఆయన ఏం చేయలే, ఆయన ముచ్చట ఆయనకు తెలుసు. ఆయన రాడు, ఆయన రావాలి సార్, రావాలని కోరుకుంటున్నాను, రాడని నేను ఎందుకు అనాలి. మధు గారు మిమ్మల్నే రిక్వెస్ట్ చేస్తున్నాను, నాకు కూడా ఒకటి ఉంది, ఓడగొట్టిన తర్వాత ఒక్కసారి ఆయన ముఖం చూడాలని నాకు కూడా ఉంది. ఒకసారి పిలిస్తే యావత్ హుజురాబాద్ ప్రజలు మొత్తం ఏం చెప్తారో అనేది, ఆయన కూడా ఏం చెప్తాడు. ఆయన అభివృద్ధి బాగా చేసినా అని చెప్తుంది కదా, ఈడ ఆయన అభివృద్ధి ఏం చేసిండో చూసి చెప్దాం. మీరు ఒకటి అంటారు, తెలంగాణలో బీజేపీని భూస్థాపితం చేసింది ఈటల అని చెప్పేసి. ఎట్లా భూస్థాపితమైంది? గతంలో ఒకటి సీట్లు గెలిచింది, 8 సీట్లు వచ్చినాయి. సీనియర్లు ఓడిపోయిండొచ్చు, 8 సీట్లు గెలిచింది. అసలు భూస్థాపితం అంటారు, ఆయనకు భూస్థాపితం ఏం సంబంధం? ఆయన ఏం చెప్పిండు, నన్ను నమ్ముకోండి, నన్ను నమ్ముకుంటే మొత్తం గవర్నమెంట్ ఫామ్ చేస్తాం, నేను నరేంద్ర మోడీ గారి కంటే పెద్ద లీడర్ని అవుతా, నేను ఒక ముఖ్యమంత్రిని అవుతా, ఈ రాష్ట్రాన్ని ఎట్టు పరిస్థితుల్లో తీసుకొచ్చి మొత్తం బీజేపీని కూసబెడతా అని చెప్పి పాతాళ లోకల్కి ఇలా పండబెట్టింది ఈటల రాజేందర్ కాదా? ఇది నేను చెప్తానేను మధు, ఇది నా లాజిక్ కాదు, ఇది హార్డ్ కోర్ ఎనీ బీజేపీ పార్టీ కార్యకర్తని మీరు అడగండి, చెప్తారు. రైట్ మధు, కంటిన్యూ చేద్దాం. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ అయిన తర్వాత ఒక వివాదాస్పద ఫోన్ కాల్ బయటకు వచ్చింది. ఆ వివాదాస్పద ఫోన్ కాల్లో చాలా కాంట్రవర్సీ స్టేట్మెంట్, ఒక రిపోర్టర్తో మాట్లాడిన స్టేట్మెంట్. ఒక్కసారి ఆడియో విన్న తర్వాత కంటిన్యూ చేద్దాం. ఆడియో ప్లీజ్. బరాబర్ ఇచ్చేస్తా, నువ్వు రారా ఒకసారి, నీతో కూడా మాట్లాడేది. అన్నా నువ్వు ఏదో డాకులు వేస్తే అందరికి నాకేసినా నాకేస్తే మంచిగుండదు బిడ్డ, చెప్తున్నా నేను, గుర్తుపెట్టుకోను. నీకు మంచి మర్యాదగా నువ్వు మంచిగా చెప్తున్నా, నీకు సరే నో ప్రాబ్లం, నువ్వు ఫోన్ రికార్డ్ చేసుకుంటున్నావు అని కూడా నాకు తెలుసు, రికార్డ్ చేసుకో, నో ప్రాబ్లం. అఫీషియల్ గా ఇప్పుడు నేను పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తున్నా మీరు చేసే పనులకి. కౌశిక్ రెడ్డి గారు ఏంటి అన్ని బీపులు వేసుకునేటట్టు ఏం మాట్లాడారు? ఎందుకు కౌశిక్ రెడ్డికి ఇఫ్ ఐ కోట్ అండ్ అన్కోట్, బహుశా కొంచెం రాంగ్ గా వచ్చేమో, సోషల్ మీడియాలో ఒక మాట వినిపిస్తుంటుంది, దాక్కుమ దీర్ఘం లా, ఎందుకంత? మీకు ఒకటి చెప్తా, ఒక ఛానల్ వ్యక్తిగతంగా ఈటల రాజేందర్ గారు తనకి స్పాన్సర్ చేసి పదే కౌశిక్ రెడ్డి గారి మీద నెగిటివ్, ఇప్పుడు ఒక న్యూస్ ఛానల్ పెడదాం, దేనికోసం పెడదాం, యూ షో ద ఫ్యాక్ట్స్, నో ప్రాబ్లం. నువ్వు పులిసి అన్ని విధాలుగా నువ్వు కౌశిక్ రెడ్డి గారి దగ్గర నుంచి లాభపడి అన్ని విధాలుగా కౌశిక్ రెడ్డి దగ్గర తీసుకొని అన్ని విధాలుగా సహాయాలు తీసుకొని సహకారాలు తీసుకొని రోజు బ్లాక్మెయిల్ చేస్తే భయపడేది ఎవరండి? రోజు బ్లాక్మెయిల్ చేయాలా? పొద్దున్న లేస్తే బ్లాక్మెయిల్ చేయడం, పొద్దున్న లేస్తే కథ చేయడం, వాట్ ఈస్ దిస్? బట్ దానికి కూడా ఒక సమయం ఉండాలి, సహనం ఉండాలి కదా. కౌశిక్ రెడ్డి గారు 2 రోజులు సహనం పాటిస్తానండి, 15 ఏళ్ళు సహనం పాటించిన, ఇంకెన్ని రోజులు పాటించమంటారు? పాటించినా, మంచిగా చెప్పినా, మర్యాదగా చెప్పినా, బుధగిరి చెప్పినాం, బట్ వాళ్ళు చేసే పనులు ఏంటిది? రోజు పొద్దున్న లేస్తే ప్రజల్ని మీలాంటి గౌరవమైన ఛానల్స్ మాట్లాడితే దాని అద్భుతంగా ఉంటుంది. ఇట్లాంటి బ్లాక్మెయిలర్ల ఛానళ్ళ గురించి మీరు దయచేసి మాట్లాడద్దు ప్లీజ్. ఓకే, ఆ విషయాన్ని పక్కన పెడితే రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ విషయంలో కూడా ఇటువంటి పదజాలం ఉపయోగించారు. ఏంటి కౌశిక్ రెడ్డికి అంత టెంపర్ ఏంటి? మీకు ఒక్కటే చెప్తా ఉన్నా,
నేను ఆ రోజు గవర్నర్ గారిని నేను అన్నది ప్లీజ్ టేక్ ద ఎసెన్స్ ఆఫ్ వాట్ ఐ సెడ్ షీ వాజ్ సిట్టింగ్ ఆన్ ద ఫైల్స్. సరే కొంచెం మన తెలుగులో అనేసరికి ఇట్ లుక్ లిటిల్ ఆక్వర్డ్, బట్ వాట్ ఐ మెంట్ వాజ్ షీ వాజ్ సిట్టింగ్ ఆన్ ద ఫైల్స్. ఒక అసెంబ్లీలో కౌన్సిల్లో పాస్ అయిన బిల్స్ని, పబ్లిక్కి ఉపయోగపడే బిల్స్ని, పాస్ అయిన బిల్స్ని తీసుకొచ్చి గవర్నర్ ఆఫీస్లో పెట్టుకొని నిత్యం ఇబ్బంది పడతా ఉన్నారు, ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు అన్న కానీ జస్ట్ టేక్ ద ఎసెన్స్ ఆఫ్ వాట్ ఐ సెడ్ ఇన్ దట్. బట్ ఐ సెడ్ షీ వాజ్ సిట్టింగ్ ఆన్ ద ఫైల్స్, దాన్ని దే జస్ట్ బ్రూ ఇట్ అవుట్ ఆఫ్ ప్రపోర్షనేట్. ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు, సారీ ఏమని చెప్తారా? గవర్నర్ ఇంకా ఆమెనే ఉంది, పాడి కౌశిక్ రెడ్డి సారీ చెప్తారా వాడికి? నేను ఆల్రెడీ దానికి ఇవ్వాల్సిన ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ ఇచ్చేసిన. ఇక్కడ ఈ వేదిక నుంచి ఏమని చెప్తారా? ఆల్రెడీ ఇవ్వాల్సిన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసిన. బట్ కానీ కౌశిక్ రెడ్డి గారు, బికాస్ మీరు ప్రజల నుంచి వచ్చారు, ప్రజల అక్కడ పీపుల్ రిప్రజెంటేటివ్గా వెళ్దాం అనుకున్నప్పుడు మీరే టెంపర్ లూజ్ అయిపోతే అంటే ఒక మాట అంటూ ఉంటారు, సభ్య సమాజానికి ఏం చెప్దామని చెప్పి కౌశిక్ రెడ్డి. నేను మీకు ఒక్కటే చెప్తా ఉన్నాను, ఐఎమ్ ఎడ్యుకేటెడ్ పొలిటీషియన్. ఎగ్జాక్ట్లీ. నేను జాతీయ జెండా మోసిన వ్యక్తిని. ఆడ నుంచి రాజకీయాలకు వచ్చిన 100% యూ విల్ సీ ద చేంజ్ ఇన్ పబ్లిక్. వీఆర్ న్యూ జనరేషన్ పొలిటీషియన్స్. 100% you will see a change. న్యూ జనరేషన్లో బూతులు ఉంటాయా? You will see the difference. నువ్వు సందర్భం రాజకీయాలు బట్టి ఎంతోమంది అట్లంటే ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి ఏమైనా సంసారా? ఆయన అనలేదా? ఆయన ఎప్పుడు తిట్టలేదా ఎవరిని? ఇప్పుడు ఉన్న మంత్రులు ఎవరిని తిట్టలేదా ఎప్పుడు? అరే రాజకీయాలు అన్నప్పుడు సహజం, కొన్ని ఓసారి అయితే పోతే వస్తూ ఉంటాయి. నేను ఒక్కనే కాదు అనేది, సమాజం మొత్తం అట్లనే ఉన్న పరిస్థితిలో ఉంది. నేను అంటే ఆ సిచ్యువేషన్ అనేది ఆ విధంగా క్రియేట్ అయింది తప్పితే ఆ సిచ్యువేషన్ సందర్భంగానే ఎవరినో తిట్టాలనో, ఎవరినో దూషించాలనో, ఎవరినో అవమానపరచాలనో, ఎవరినో కిందిపరచాలనో ఉద్దేశం కౌశిక్ రెడ్డి. ఒక్క మాట, కెమెరా సాక్షిగా కొన్ని కోట్ల మంది చూస్తుంటారు, ఈ రోజు నుంచి అటువంటి అసభ్య పదజాలం నేను వాడనని చెప్పి ప్రజలకి ప్రామిస్ చేయగలరు? 101%. ఎప్పుడు కూడా మనం ఎవరిని కూడా ఇబ్బంది పెడదామని మనం వాడలేదు. 100% అట్లాంటి పదాలు వాడడం కూడా కరెక్ట్ కాదు. డెఫినెట్గా విల్ యూ ప్రామిస్? yes it is done. ఈటెల రాజేందర్ ఏమీ చేయలేదు కాబట్టి హుజూరాబాద్ ప్రజలు ఓడించారని మీరు అంటున్నారు. రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేశారన్న కేసీఆర్ని కూడా కామారెడ్డిలో ఓడించారు. అంటే కేసీఆర్ని ఈటెల్ని కంపేర్ చేస్తున్నప్పుడు కేసీఆర్కి ఒక న్యాయం, మీరు చెప్తున్నట్టు ఈటెలకు ఒక న్యాయమా? ప్లీజ్ అండి, కేసీఆర్ గారికి ఫస్ట్ థింగ్ మీ క్వశ్చనే రాంగ్ అండి. కేసీఆర్ గారికి ఈటెల రాజేందర్ కంపేర్ చేయడం ఏందండి? అసలు కేసీఆర్ ఒక నిమిషం, కేసీఆర్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈటెల రాజేందర్కి అసలు కంపారిజన్ లేదు. భూమికి ఆకాశానికి ఎంత తేడా ఉందో వాళ్ళిద్దరికి అంత తేడా ఉంది. అన్ని విధాలుగా అంత తేడా ఉంది. పబ్లిక్ డిసిషన్ ఉంటే కొన్ని తప్పులు మావి కూడా కావచ్చు. కామారెడ్డిలో ఓడిపోవచ్చు, నేరోగా ఓడిపోయిండు. కేసీఆర్ గారు ఓడిపోయింది ఎంత అని 3000 ఓట్లు వస్తే అయిపోయేది ఉండే సబ్జెక్ట్. బట్ ఎనీవేస్ వాట్ ఎవర్ దాన్ని అభివృద్ధి చేసినా కూడా అది నేను అనుకుంటున్న కామారెడ్డి ప్రజల దురదృష్టం అంటున్నాను. అదేవిధంగా ఈటెల రాజేందర్ అదే చెప్తున్నారు, హుజూరాబాద్ ప్రజల దురదృష్టం అని చెప్పేసి ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారు అక్కడ ప్రజలు కౌశిక్ రెడ్డిని గెలిపి. ఎప్పుడు పశ్చాత్తాపడ్డారు? ఈ ఎలక్షన్ అయిన నెల రోజులు అయింది, ఎప్పుడు పడ్డారు? అసలు కనీసం ఈయన ప్రజల దగ్గరకు వచ్చిండా? కనీసం కనబడ్డా? ఎన్ని రోజులు ఏడ కనబడ్డాడు? ఎక్కడ పోయి అనుకున్నాడు? ఎవరితో తిరిగిండు? ఆయన పచ్చి మోసగాడు. ఎట్లా అని నన్ను అడుగుతారా? చెప్తా వినండి. హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి కేసీఆర్ గారు తనని గెలిపించి ఇంత పెద్ద లీడర్ చేసిన తర్వాత కేసీఆర్ గారిని వెన్నుపోటు పొడిచిండు. ఆఖరికి కష్టకాలంలో కూడా హుజూరాబాద్ ప్రజలు ఆయన వెంట ఉండి తనని గెలిపిస్తే హుజూరాబాద్ ప్రజల్ని కూడా కేసీఆర్ గారిని ఎలా అయితే వెన్నుపోటు పొడిచిండో హుజూరాబాద్ ప్రజల్ని కూడా వెన్నుపోటు పొడిచి నాది హుజూరాబాద్ కాదు గజ్వేల్లో నా సొంత ఊరికి నేను వచ్చినట్టుంది, ఈడ నామినేషన్ వేసిన తర్వాత నా సొంత ఊరికి వచ్చేసిన నేను గజ్వేల్కి అని చెప్పిండు. ఇది మోసం కాదా? పచ్చి మోసగారి మోసాలు చేసేట నంబర్ 1. మీరు ఈ మధ్యన ఒక కామెంట్ చేశారు ఏంటంటే ప్రోటోకాల్ అది పాటించట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం, ఎమ్మెల్యేలని గౌరవం ఇవ్వట్లేదు అని చెప్పేసి. మీకు అప్పుడు అనిపించింది అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని దుర్వినియోగం చేస్తే ఎలాగే ఉంటుందని? ఎప్పుడు కూడా మేము అధికారం దుర్వినియోగం చెయ్యలేదు. నేను యాజ్ అన్ ఎమ్మెల్సీ, యాజ్ అ విప్, ఆయన యాజ్ అ ఎమ్మెల్యే ఆల్వేస్ అధికారులు ఇంటిమేషన్ ఇచ్చిండ్రు. తను పార్టిసిపేట్ కాకపోతే మా తప్పు కాదు. ఈడ నేను బాజాబ్తూ మీరు అడిగిన కూడా చెప్తా ఉన్నా, కళ్యాణ్ లక్ష్మి చెక్స్ ఏవైతే ఆ రోజు అవి ఇచ్చేది ఉండేనో అవి ఈ ప్రభుత్వం ఇచ్చినవి కూడా కాదు. పోయిన ప్రభుత్వంలో నేనే ఎంబడబడి ఆ చెక్స్ని శాంక్షన్ చేయించిన తర్వాత ఎలక్షన్ కోడ్ వస్తుంది కాబట్టి అవి ఆగినాయి.
ఆగిన తర్వాత ఆ చెక్కులు ఇద్దామని నేను ప్రోగ్రాం పెట్టిన తర్వాత ఈడున్న మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఆ ప్రోగ్రాంకి నేను కూడా వస్తాను, మేమిద్దరం కలిసి చెక్స్ ఇస్తామని మంత్రి గారు చెప్తే నేను ప్రోగ్రాం అనౌన్స్ చేసిన తర్వాత కూడా తర్వాత మంత్రి గారు ఆపే ప్రయత్నం చేసిన నాకు ఆర్డీఓ గారు చెప్తే నేను గౌరవించి ఆగిన తర్వాత ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కరీంనగర్ జిల్లాకు వచ్చినప్పుడు ఆ రివ్యూ మీటింగ్లో కూడా నేను అటెండ్ అయ్యి ఈ చెక్స్ ల్యాబ్స్ అవుతా ఉన్నాయి, ఈ చెక్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తలేరు, దయచేసి మీరు కలెక్టర్ గారికి చెప్పి ప్రోగ్రాం పెడితే మీరు కూడా వస్తారంటే రాండి సార్, నో ప్రాబ్లం, అల్టిమేట్లీ ఆ చెక్స్ అనేటి పబ్లిక్కి చేరాలి కాబట్టి చెక్ ల్యాబ్స్ అవుతున్నాయని నేను చెప్పిన. కానీ ఆడున్న మంత్రి గారి ఇన్స్ట్రక్షన్స్తోని ఏం చేసిరండి, రాత్రి 12 గంటలకి కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకుపోయి పంచిన చరిత్ర ఉంటుంది ఏడన్నా? దొంగదారిన ఒక ఎంఆర్ఓ గారు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేకి చెప్పరు, ఆడ ఎంపీపీకి చెప్పరు, జెడ్పీటీసీకి చెప్పరు, సర్పంచ్కి చెప్పరు, ఎంపీటీసీకి చెప్పరు, మున్సిపల్ చైర్మన్లకు చెప్పరు, మున్సిపల్ వైస్ చైర్మన్లకు చెప్పరు, కౌన్సిలర్లకు తెలియకుండా రాత్రి 12 గంటలకు పోయి చెక్కులు పంచితే ఇలా డబ్బులు తీసుకొని చెక్కులు పంచిర్రా ఇదే ఎంఆర్ఓ గారు అని నేను బాజాప్తు కంప్లైంట్ ఇచ్చిన. నాకు ఆ బెనిఫిషియర్స్ వచ్చి చెప్పిపోయారు. ఇలా వీళ్ళ భయం ఏముండే అంటే కాంగ్రెస్ వాళ్ళే అది పెడితే ఇప్పుడు ప్రోగ్రాము రేపు ఎమ్మెల్యే గారు అడుగుతారు కదా, ఇలా ₹1,00,000 ఇవి ఇచ్చిన కేసీఆర్ గారు, మరి మీరు ఇచ్చే తులం బంగారం ఇంకెందుకు ఇస్తలేరు, ఆ తులం బంగారం కూడా తెచ్చిర్రా మంత్రి గారు అని నేను అడుగుతా అని భయానికే కదా రాత్రి పోయి పంచింది. రైట్, కంటిన్యూ చేద్దాం. మౌళి గారు, కాంగ్రెస్ గెలుపు తర్వాత బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేలు షాక్లో ఉన్నారా? కాంగ్రెస్ గెలుపుని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి నెల రోజులు కాకముందే ఎందుకు రోజు ప్రెస్ మీట్లు పెట్టి విమర్శలు చేస్తున్నారు? మేము ఎక్కడ ప్రెస్ మీట్లు పెట్టి విమర్శలు చేస్తలేము. వాళ్ళు చెప్పిన ఒక్క నిమిషం, వాళ్ళు చెప్పిన బాధ్యతని మీరు కూడా ప్రెస్ మీట్ చెప్తా. ఇప్పుడు మీకు ఎందుకు పెట్టిన ప్రెస్ మీట్, మంచి క్వశ్చన్ అడిగి చెప్తా. బాధ్యత గలగ ఆపోజిషన్గా గుర్తు చేస్తూ ఉన్నాం వాళ్ళు చెప్పిన పనులు. ఇలా మీరు నేను ప్రెస్ మీట్ పెట్టినా అని చెప్పిండు. పదే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, కోదండరామ్ గారు వాళ్ళు ఏం చెప్పారండి, ఒక్క జాబ్ కూడా కేసీఆర్ గారు ఇవ్వలేదు అని వాళ్ళు చెప్తా వచ్చారు. జనవరి 4వ తారీఖున గొప్పగా అందరికీ, సరే ఇంకా జీతాలు అందరికి అందలే, అందరికి కూడా కొందరికి ఇవ్వలేదు అలా, కానీ సరే గొప్పగా నేను 4వ తారీఖు జీతాలు ఇచ్చిన అధికారులకి అన్నాడు. చాలా సంతోషం, నువ్వు జీతాలు ఇచ్చినావని. నేను ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఇది తీసుకొచ్చుకున్నా. ఇది తీసుకొస్తే మేము జాబులు ఇయ్యలే అని చెప్పారు కదా, సార్ చూపించగలరా కెమెరా? చూపిస్తా, ఒక్క నిమిషం, అదే తీసి చూపిస్తున్నాను. ఇది నా సొంత పేపర్ కాదు ఇది, ప్లీజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది యూ హ్యావ్ టు సీ, దిస్ ఈజ్ అ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పేపర్. ఇది ఫైనాన్స్ ఇప్పుడు డిపార్ట్మెంట్ పేపర్, ఇది ఆడ నుంచి తీసుకొచ్చిన క్యాలిక్యులేషన్స్. వాళ్ళు ఇచ్చింది 1,60,083 మందికి మేము శాలరీస్, కెమెరాకి చూపించండి. 1,60,083 మందికి మేము శాలరీస్ పే చేసినామని చెప్పిండ్రు. మరి మీరు పే చేసినప్పుడు మేము ఈ ఉద్యోగాలు ఇస్తేనే కదా మీరు పే చేసినట్టు. ఇలా యావత్ తెలంగాణ ప్రజలకి ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ 1,60,083 మందికి మేము ఉద్యోగాలు ఇచ్చినామా ఇవ్వలేదా? మేము ఇవ్వకపోతే వీళ్ళకి డబ్బులు మీరు ఎందుకు ఇచ్చారు, ఈ డబ్బులు ఎందుకు ఇచ్చారు ఒకటి. దాంతోపాటు 42,652 ఉద్యోగాలు ఆల్రెడీ ఎగ్జామ్స్ అనే దురదృష్టవశాత్తు పేపర్ లీక్ అయిన సందర్భంగా కోర్టులో ఉన్నాయి. అంటే మేము మొత్తం ఇచ్చింది 2,02,735 ఉద్యోగాలు. ఇది నేను చెప్పిన ఇలా యూత్ డే, ఒక యూత్ ఎమ్మెల్యేగా, ఒక యువ ఎమ్మెల్యేగా, ఒక బాధ్యత కలిగ పౌరునిగా ఇలా నేను గుర్తు చేసిన వాళ్ళ బాధ్యత. 2,32,308 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవాళ కేసీఆర్ గారు ఇస్తే దాంట్లో 2,02,735 ఫిల్ చేసినాం. ఇంకా 30,000 పెండింగ్ ఉన్నాయి. ఆ 30,000 కూడా ఫిల్ చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా ఒక్క నిమిషం మొత్తం కంప్లీట్. అదేవిధంగా ఇక్కడున్న ముఖ్యమంత్రి గారు ఏమని చెప్పారు ఎలక్షన్లో, 2024 డిసెంబర్ వరకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఈ 2,32,308 ఉద్యోగాలు కాకుండా ఇంకా 2 లక్షలు ఇవ్వాలని నేను కోరుతా ఉన్నా. దానికి ముఖ్యమంత్రి గారిని ఏం కోరుతున్నా అంటే, ఆర్టీవీ ద్వారా ముఖ్యమంత్రి గారిని ఏం కోరుతున్నానంటే, దయచేసి మీ జాబ్ క్యాలెండర్ ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉద్యోగాలు వేకెన్సీస్ ఉన్నాయో కొంచెం మీరు అందరూ ఇస్తే యూత్ అంతా కూడా చదువుకొని మళ్ళీ మీరు డిసెంబర్ అయితే డిసెంబర్, జనవరిలో అయితే జనవరిలో ఫిల్ చేయండి. కానీ దానికి
యువత కూడా ప్రిపేర్ కానీ అవుతారు వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామనే మాట కూడా వాళ్ళు చేయమని చెప్తున్నాం. మేము కూడా అదే చెప్తున్నాం. ఈ 2,32,308 కాకుండా అదనపు 2 లక్షల ఉద్యోగాలు వాళ్ళు చేస్తామన్నారు, చెయ్యాలి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. కానీ అసలు మీకు ఒకటి తెలుసా అన్న, సమైక్యాంధ్రప్రదేశ్లో 2004 నుంచి 2014 వరకు ఎవరు అధికారంలో ఉన్నారన్న? ఎవరున్నారన్న? నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, ఎవరున్నారు అధికారంలో? నాకు చెప్పరా, నాకు తెలియదు. కాంగ్రెసే ఉందా? వాళ్ళు ఎన్ని జాబ్స్ ఇచ్చారు తెలుసా సార్ సమైక్యాంధ్రప్రదేశ్లో? ఒక్క నిమిషం సార్, సమైక్యాంధ్రప్రదేశ్లో 10 సంవత్సరాలలో వాళ్ళు ఇచ్చింది 24,000 జాబులు. 24,000 జాబ్ల 42% వాటా తెలంగాణది. ఈ 42% వాటా తెలంగాణ అంటే 10,000 జాబులు మాత్రమే ఇచ్చారు 10 సంవత్సరాల్లో. అంటే యావరేజ్ సంవత్సరానికి 1000 జాబులే ఇచ్చిండు. జాబులలో సంవత్సరానికి 20,000 జాబులు ఇచ్చినాం. ఇది కేసీఆర్ గారి గొప్పతనమా కాదా? ఈజ్ దిస్ నాట్ ద ఫ్యాక్ట్? ఇంకా అబద్ధాల పునాది మీద ఎన్ని రోజులు నడుపుకుంటారండి? 15 రోజులు కాకుండానే అసెంబ్లీలో మీ పార్టీ నాయకులు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ప్రభుత్వం మీద చేసిన దాడి మేము చేయలేదండి. వాళ్ళు నెగిటివ్ అవుతున్నాయా లేదా? నెగిటివ్ అసలే కావు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారే పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఏమని చెప్పిండండి? December 9th నేను చెప్పిన మాటలు మీకు గుర్తు చేస్తా. December 9th ప్రమాణ స్వీకారం చేస్తా ఉన్నా. వాళ్ళు ఇచ్చే 10,000 రూపాయలు వద్దు, 15,000 రూపాయల రైతు బంధు ఇస్తా అన్నది రేవంత్ రెడ్డి కాదా? మరి ఇంకా రైతు బంధు ఎందుకు రైతుల అకౌంట్లలో పైసలు వేయలేదు? దీనికి జవాబు చెప్పాలి కదా సార్ వాళ్ళు కూడా. ఇలా మేము చెప్పలే కదా సార్, వాళ్ళు చెప్పిందే మేము గుర్తు చేస్తున్నాం. రైట్, ఇక్కడ కౌశిక్ రెడ్డి గారు నేను ఒక బైట్ వినిపించబోతున్నాను. ఆ బైట్ విన్న తర్వాత మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి కౌశిక్ రెడ్డి కుమార్తె 1000 కోట్లకు సంబంధించి మీరు ప్రామిస్ చేశారు. ఒకసారి ఆ బైట్ చూద్దాం. ఆ బైట్ చూసిన తర్వాత ఒక్కసారి బైట్ ప్లీజ్. మా డాడీని గెలిపించి గిఫ్ట్ పంపిస్తే 1000 కోట్లు 100% నేను తెప్పిస్తా. నేను మా డాడీ వెనకాల వాడన్నా తెప్పిస్తా. ఎప్పుడు తెప్పిస్తున్నారు 1000 కోట్లు? 100%. 1000 కోట్లు మా ప్రభుత్వం వస్తే కేసీఆర్ గారి ద్వారా డెఫినెట్ అడిగి తెప్పిద్దామనే ఉద్దేశంతో మా ప్రభుత్వం వస్తుంది. దురదృష్టవశాత్తు మా ప్రభుత్వం రాలేదు. బట్ నేను ప్రామిస్ చేసిన హుజరాబాద్ నియోజకవర్గానికి మొత్తం చెప్తారా మీరు? నేను ప్రామిస్ చేసిన ప్రతిదీ 100% రిప్రజెంటేషన్ కన్సర్న్ మినిస్టర్స్కి నేను ప్రామిస్ చేసిన ప్రతిదీ కూడా ఇస్తా. వాళ్ళు ఇచ్చేలాగా ప్రతి దగ్గర డిమాండ్ చేస్తా. వీలైనంత వరకు అభివృద్ధి చేయించే ప్రయత్నం చేస్తాం. ఒక టైం కానీ డేట్ కానీ చెప్పే ప్రయత్నం చేస్తారు మీ ప్రజలకు? ఎందుకంటే 100% మా ప్రభుత్వం ఉంటే టైము డేటు అన్నీ చెప్తుంటే, మా ప్రభుత్వం ఉంటే 5 ఏళ్లలో నేను 1000 కోట్ల రూపాయల అభివృద్ధి ఇవన్నీ చేస్తా అనేది ఒకటి చెప్పిన. అయ్యాల మా ప్రభుత్వం లేదు, దురదృష్టవశాత్తు మా ప్రభుత్వం లేదు, దురదృష్టవశాత్తు మా ప్రభుత్వం లేదు. అయినా కూడా డెఫినెట్ మా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధి కోసం డెఫినెట్ ప్రతిదీ ఏదైతే చెప్పినో ఎవ్రీథింగ్ రిప్రజెంటేషన్ ఇస్తాం. ఇప్పుడే 1 month అయింది కదా, యూ విల్ సీ మై వర్క్. డెఫినెట్గా వాళ్ళ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి, అవసరమైతే గౌరవ ముఖ్యమంత్రి గారికి, మంత్రులకి డెఫినెట్గా మా తరఫు నుంచి డెఫినెట్గా పిటిషన్స్ ఇస్తాం. కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్యేగా ఒకవైపు ప్రభుత్వంలోకి రాలేదు, టీఆర్ఎస్ అధికారంలోకి రాలేదు, ఒక బాధ. రెండు కనిపిస్తున్నాయి. రెండా? మీకు ఒకటే చెప్తా బ్రదర్. ఎస్, డెఫినెట్గా ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రానికి మళ్ళా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఖాళీ అని డెఫినెట్గా బాధ ఉంది. కానీ పర్వాలేదు, పబ్లిక్ ఇచ్చిన జనం ఇచ్చిన తీర్పుని మేము శిరస వహిస్తాం. ఖచ్చితంగా ప్రతిపక్ష బాధ్యత కలగా ప్రతిపక్ష నాయకులుగా మా బాధ్యత నిర్వహిస్తాం గ్యారంటీ. ఎమ్మెల్సీ ఇచ్చిరు, మీకు విప్ ఇచ్చిరు, మళ్ళీ ఎమ్మెల్యే ఇచ్చిరు, గెలిపించినట్టు. దానికి మించి కూడా ఏమైనా హామీ ఇచ్చిరా కేసీఆర్ మీ దగ్గరకు వచ్చినప్పుడు? ఏమన్నా మీకు ఒకటే చెప్తున్నాండి, నేను కేసీఆర్ గారు నాకు చెప్పినవి అన్నీ కూడా చేసిండ్రు. ఎమ్మెల్సీ ఇస్తాన్నారు, ఎమ్మెల్సీ చేసిరు, విప్ ఇస్తాన్నారు, విప్ చేసిండ్రు, ఎమ్మెల్యే టికెట్ ఇస్తాన్నారు, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండ్రు, కేసీఆర్ గారి గెలిపిస్తాన్నారు, కేసీఆర్ గారు గెలిపించిండ్రు. అన్నయ్యని ఈ గొంతుల ప్రాణం ఉన్నంత వరకు మీకు పదే చెప్తున్నా, గ్యారంటీగా కేసీఆర్ గారి కుటుంబంతో ఉంటాను. ఇప్పుడు మీ అన్న అంటే జనరల్గా మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారి వారసుడిగా ఎంట్రీ అయ్యారు. దాదాపు మీరు బ్రదర్ వరుస అయినప్పుడు కూడా ఉత్తమ్కి కొడుకులాగానే ట్రీట్ చేసి మిమ్మల్ని వారసుడు అంటే ఉత్తమ్ వారసుడుగానే ఎంట్రీ అయ్యారు. వాళ్ళని వదిలి వచ్చిన తర్వాత, ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా సజెస్ట్ కానీ మీకు కానీ మీ కుటుంబ సభ్యులు ఆలోచన చేసిరా అక్కడే ఉంటే బాగుంటుండేనేమో? ప్రపంచం కిందైనా మీదైనా మళ్ళా చెప్తున్నా, ఈ గొంతుల ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్ గారితో, కేసీఆర్ గారి కుటుంబంతోనే ఉంటాను. నంబర్ 1. నంబర్ 2, ఇలా ప్యాకాట అనే
తమ్ముడే. ఇంకోటి కాంగ్రెస్ను విడడానికి రీజన్ ఏంది అసలు? వితౌట్ రీజన్ మీరు రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళిరు, కలిసిరు, బొకే ఇచ్చిరు, ఫోటో దిగిరు, పక్కనే నిలబడరు, సీన్ కట్ చేస్తే 2 రోజుల తర్వాత బీఆర్ఎస్లో ఉన్నారు. ఏం జరిగింది అసలు? ఏం జరిగిందో మీకు వివరంగా అప్పుడు కూడా చెప్పిన, మళ్ళొక్కసారి చెప్పడానికి మీకు ప్రయత్నం చేస్తా. ఎస్, నేను వాస్తవంగా 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి కాంటెస్ట్ చేసినప్పుడు 62,000 ఓట్లు తెచ్చుకున్న బాధ్యత కలగా ఆడ అసలు మొత్తం కరీంనగర్ జిల్లాలో నాకు వచ్చిన ఓట్లు 2018లో కాంగ్రెస్ పార్టీకి నా ఒక్కనికే వచ్చినాయి. ఆ రోజు వచ్చిన తర్వాత అనుకోకుండా ఈ బై ఎలక్షన్ సీన్ అయింది. అప్పటికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్గా దిగిపోయి రేవంత్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్గా అయినరు. మీకు ఇది కూడా చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్ కావడానికి కారణం కీలకంగా ఏమేమి చేసిండో నాకు తెలుసు, రేవంత్ రెడ్డి గారికి తెలుసు. అన్ని చేసి తనకి సాయం చేసిండు. ఆ రోజు సాయం చేసిన తర్వాత బై ఎలక్షన్స్ రాగానే ఎలక్షన్ అనేది కొట్లాడాలి, ఫస్ట్ చేతులు ఎత్తేయొద్దు. నీవు పీసీసీ ప్రెసిడెంట్ అయినాక ఫస్ట్ ఎలక్షన్ వచ్చిన తర్వాత ఆడ ఒక దిక్కు అప్పుడు టీఆర్ఎస్ పార్టీ పవర్ఫుల్గా ఆర్గనైజేషన్ చేస్తూ ఉన్నారు, ఇటు బీజేపీ పార్టీగా వీళ్ళు పవర్ఫుల్ ఆర్గనైజేషన్ చేస్తూ ఉన్నారు. అది ఇద్దరు వ్యక్తుల మధ్యలో కాదు, 2 వ్యవస్థల మధ్యలో కొట్లాటలు అవుతుంది. నేను సింగిల్గా ఉన్నాను. నేను అందరినీ ఇన్ఛార్జ్లాగా వేయండి, మనం కష్టపడి కొట్లాడదాం. ఇన్ఛార్జ్లో మీరు అప్పుడు చూడండి, కష్టపడి కొట్లాడదాం, మనం 100% గెలుస్తున్నాం. ఎందుకంటే వాళ్ళిద్దరు టీఆర్ఎస్ క్యాండిడేట్లు కొట్లాడుకుంటే డెఫినెట్గా మన ఓట్లు మనం తెచ్చుకుంటే మనం గెలుస్తున్నామని ఆ రోజు నేను రేవంత్ రెడ్డి గారికి చెప్తే, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా ఉండి ఒక ప్రముఖ ఛానల్లో ఇంటర్వ్యూ తీయండి మీరు. ఒక ప్రముఖ ఛానల్లో కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ వండుకుంటూ అప్పుడున్న ఈటల రాజేందర్ గారికి 25 కోట్ల రూపాయలకి ఆనాడు అమ్ముడుపోయి ఒక్క నిమిషం ఇవన్నీ ప్రూఫ్లు ఉంటాయి. ఇవన్నీ నేను చెప్తాడు, ప్రూఫ్లు ఉండాలంటే ఖైదాలు ఉంటాయి. అవి తీసుకుని నీ చేతుకుని వాడికి సాటుకు మాట్లాడుకునే ఖైదాలు అవన్నీ కాదు. ఇది అయింది చెప్తున్నాను నీకు. మొత్తం మీరు తీసుకొని అమ్ముడు పోయి సమ్ XYZ ఫిగర్ తీసుకొని అమ్ముడు పోయిన తర్వాత ఇలా నువ్వు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా వండుకుంటూ ఒక ప్రముఖ ఛానల్లో మీరు ఇంటర్వ్యూ ఇచ్చుకుంటూ బీజేపీ అభ్యర్థి గెలుస్తారని చెప్పొచ్చా అండి? ఇది అమ్ముడు పోయినట్టు కాదా? దీనికంటే పెద్ద ఎవిడెన్స్ ఇంకేమైనా కావాలన్నా? అదే విధంగా నేను ఆ రోజు ఒక్క నిమిషం మధు, నేను ఆ రోజు నేను చెప్తే జనాలు నమ్మలే. మొన్న ఈటల రాజేందర్ గారు ఏం చెప్పారు రేవంత్ రెడ్డి గురించి? 25 కోట్ల రూపాయలు తీసుకున్నావు అని చెప్పిండా? దేనికోసం చెప్పిండు? అప్పుడు ఆయన ఇచ్చినవి గుర్తున్నాయి కాబట్టి ఆ రోజు మళ్ళీ గదే చెప్పిండు. ఈయన పోయి ఒక డ్రామా చేసి అక్కడ పోయి ఏడ్చిండు కదా, అదంతా ఒక డ్రామా. ఎప్పుడైనా నిజం బయటకు వస్తుందని చెప్పినట్టు ఈటల రాజేందర్ నోటనే రేవంత్ రెడ్డి గారు 25 కోట్ల రూపాయలకు అమ్ముడు వేయడం చెప్పిండు. ఎగ్జాక్ట్ ఫిగర్ నేను ఏదైతే 2 సంవత్సరాల క్రితం చెప్పిండో అదే అమౌంట్ ఫిగర్తోని ఈటల రాజేందర్ గారి నోటుతోనే చెప్పిండు. అదే పెద్ద ప్రూఫ్. ఇంకేం ప్రూఫ్ కావాలి నీకు? దానికంటే ఆరోపణ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఇదే ఆర్టీవీకి వచ్చిండు, ఇదే అన్సెన్సార్డ్ షోలో పాల్గొన్నాడు. ఈటల రాజేందర్ ఒక మాట, రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు. రేవంత్ రెడ్డికి స్టేట్లో ఒక స్టేచర్ ఉంది, ఒక ఫోన్ కొడితే రాత్రికి రాత్రి 100 కోట్లు అరేంజ్ చేసే ఫ్రెండ్స్ ఉర్రు, నా దగ్గర లేకపోవచ్చు పైసలు, ఫోన్ కొడితే 100 కోట్లు అరేంజ్ అయితే అన్నాడు. నిజంగా ఈ 25 కోట్లకు అమ్ముడు పోయే వ్యక్తిన అంత చీప్ నేను రేవంత్ రెడ్డి? అరే నేను చెప్పేటోని కాదు, ఇది నేను అన్నది కాదు, నేను ఒక్కరిని అన్నది కాదు, ఇది ఈటల రాజేందర్ గారి నోటుతోనే అన్న ముచ్చట కదా, నేనన్నది కాదు కదా. నేను ఆ రోజు నేను ఏం జరిగిందో అనేది 2 సంవత్సరాల క్రితం చెప్పిన, 2 సంవత్సరాల తర్వాత ఈటల రాజేందర్ గారి నోటుతోనే వేరే వర్జన్గా అదే మాట బయటకు పెట్టి అన్న తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేసిండు. ఆయన అక్కడికి వెళ్ళి దేవత దగ్గర ప్రమాణ స్వీకారం ఒట్టు తిన్నా అన్నాడు. మరి తర్వాత ఈటల రెస్పాండ్ కాలేదు. వాళ్ళిద్దరికే తెలియాలి. మరి నాకేం వాళ్ళిద్దరికి వచ్చారు, నాకేం తెలుసు? ఇంకొకటి వాళ్ళిద్దరు తెలియాలి. మీరు ఇంత హార్డ్ కోర్ అంటున్నారు, కేసీఆర్ కోసం ప్రాణం పోయేంత వరకు ఇక్కడే బీఆర్ఎస్లోనే వాళ్ళ కుటుంబ సభ్యులతోనే ఉంటా అంటారు, బీఆర్ఎస్ తోటి ఉంటారు అంటారు. ఒక మాట, మీరు నిజంగా అట్లనే ఉండాలనుకుంటే రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కావడానికి కొన్ని జరిగినాయి నాకు తెలుసు అన్నారు. ఏం జరిగింది చెప్పే దమ్ము ధైర్యం ఉందా? చెప్పిన కదా అన్నీ, ఇప్పుడు చెప్పండి. ఇవన్నీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పాత అయిన దాని గురించి నేను ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ కాదు, అది ఏమైనా చేసుకొని ఏమైనా ఆయనది ఏమైనా కానీ అనేది అయిపోయాను. కానీ బాగా చెప్తూనే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తని, బీఆర్ఎస్ పార్టీ రక్తమున్న కార్యకర్తని బరాబర్ కేసీఆర్ గారితో ఉంటాం. కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేవరకు కేసీఆర్ గారితో బరాబర్ కొట్లాడుకుంటాం. మళ్ళీ కేసీఆర్ గారిని మళ్ళీ మీరు ఏం సహాయం చేసినప్పుడు ఆయన పీసీసీ ప్రెసిడెంట్? అరే ఎన్నో చేసినాం, ఇవన్నీ ఇప్పుడు ఆన్ రికార్డ్ చెప్పలేము. ఇప్పుడు కౌశిక్ రెడ్డి గారు, ఇప్పుడు బీఆర్ఎస్ కాస్త మళ్ళీ టీఆర్ఎస్ అవుతుంది అంటున్నారు, నిజమేనా? నాకు తెలియదు బ్రదర్, అది చర్చ ఉందా? ఐ హ్యావ్ నో ఐడియా అబౌట్ ఇట్, ఐ హ్యావ్ నో క్లూ అబౌట్ ఇట్. ఓకే, మీ అమ్మాయికి 12 ఏళ్ళు, బట్ తన
ప్రచారంలో తన మాటల ధాటి చూస్తే కనుక మాటల తూటాలు పేలుస్తూ ఉంటాయి. ఏంటి మీ రాజకీయ వారసురాలు నెక్స్ట్ అనేనా? రాజకీయాలు వారసురాలు ఉంటుందా ఉండదా అనేది టూ ఎర్లీ, షీస్ టూ స్మాల్. సో నిజం కూడా చెప్పాలంటే నాకు శ్రీనికాంత్ అద్భుతంగా మాట్లాడుతుందని, నాకు అద్భుతంగా మాట్లాడుతుందని అప్పుడు కూడా నాకు కూడా తెలియదు. యాక్చువల్లీ తను క్యాన్వర్సింగ్కి ఇక్కడ స్కూల్కి ఎవరు తీసుకుపోయే పరిస్థితి లేదు, ఎందుకంటే మా ఫ్యామిలీ, మా వైఫ్ అందరం కూడా ఆడున్నాం కాబట్టి అది వచ్చింది. తనని కూడా ఇక్కడ ఒక్కదాన్ని ఉంచలేం కాబట్టి we took her along. She was on a casual note, but I was also very surprised the way she spoke. Probably maybe ఎవరు ట్రైన్ చేశారు తనని? ఎవరు ట్రైన్ చేయలేదు. It is absolutely her voice. బట్ చిన్నపిల్లల చేత రాజకీయం చేయించడం నాట్ కరెక్ట్ అనేది వస్తున్న విమర్శ. ఒకటి చెప్తున్నా, ఏం చెప్తారు మీరు? చిన్నపిల్లల పెద్ద పిల్లల నాకు తెలియదు. రాజకీయానికి తను షీ వాజ్ జస్ట్ చిన్నపిల్లలాగానే క్యాన్వర్సింగ్కి షీ కేమ్. నేను సాయంత్రం కాగానే డాడీ ఏడున్నారని తెలుసుకునేది, క్యాన్వర్సింగ్కి వచ్చి పోయేది. కానీ నేను ఏనాడు కూడా తనకి ఇట్లా అట్లా మాట్లాడని మేము ఎన్నడూ చెప్పలేదు. షీ జస్ట్ పిక్డ్ అప్ ఫ్రమ్ వాట్ ఇవాళ రేపు ఉన్న జనరేషన్లో కిడ్స్ ఆర్ వెరీ ఫాస్ట్. నేను మాట్లాడేది చూసి షీ పిక్డ్ అప్ అండ్ షీ స్పోక్. కానీ దెర్ ఇస్ నథింగ్ రాంగ్. ఇప్పుడు ఒక్కటి నాకు అర్థం కాదు, నేను నా భార్య నా బిడ్డలు, మేము ముగ్గురమే మా ఫ్యామిలీ. ఇలా నాకు అర్థం కాదు, ఈటల రాజేందర్ తిరుగుతాడు, ఈటల రాజేందర్ సతీమణి తిరుగుతుంది, ఈటల రాజేందర్ కొడుకు తిరుగుతాడు, ఈటల రాజేందర్ కోడలు తిరుగుతుంది, ఈటల రాజేందర్ బిడ్డ తిరుగుతుంది, ఈటల రాజేందర్ అల్లుడు తిరుగుతారు. వాళ్ళ 6 తిరుగుతలేదు కానీ మేము ముగ్గురం తిరుగుతూనే గాయ వచ్చింది. వాట్ ఈజ్ రాంగ్? వాట్ ఈజ్ రాంగ్? ఎస్, యాజ్ అ ఫాదర్ నేను కష్టపడేది మొత్తం కూడా నా బిడ్డ చూస్తూ ఉంది. చిన్న ఉన్నప్పటి నుంచి ఆ పాప 2 ఏళ్ళు పుట్టినప్పటి నుంచి తనతో నేను హార్డ్లీ 1 year కూడా లేననుకుంటా. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ యూస్ టు స్పెండ్ విత్ హుజరాబాద్ పబ్లిక్. నా హార్డ్ వర్క్ చూసింది. దెర్ ఈస్ నథింగ్ రాంగ్. షీ థాట్ షీ కెన్ కాంట్రిబ్యూట్ సంథింగ్ టు అవర్ ఫాదర్. ఒకవేళ రాజకీయాలకి వస్తానంటే తనకి వెల్కమ్ చెప్తారు? అది ఐఎమ్ అ చాయిస్, లాంగ్ వే టు గో అండి. మీరు ఇంట్రెస్టింగ్ తను రావాలనుకుంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఆఫ్ కోర్స్, మోస్ట్ వెల్కమ్. వై నాట్? టీఆర్ఎస్ ఓటమి తర్వాత గ్రౌండ్ లెవెల్లో బాగా దెబ్బతింటుంది. పార్టీ కార్యకర్తలు, సర్పంచ్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారు. ఏంటి భవిష్యత్తు ఏంటి? ఎవరు ఎటు పోరు, ఏం పోరు, ఎవరో చాలా మంది చాలా చోట్ల కార్పొరేషన్ అన్న ఎవరో ఒక 10 మందో 20 మంది పోతే పోవచ్చు. దట్ ఈస్ నాట్ అ ప్రాబ్లమ్ ఎట్ ఆల్. బీఆర్ఎస్ పార్టీ అనేది చాలా బలమైన పార్టీ. ఈ పార్టీని ఎవరు అంతం చేయలేరు, వీక్ చేయలేరు. ఇస్ నాట్ పాసిబుల్. కేసీఆర్ గారు ఇస్ అ ఫైటర్, కేటీఆర్ గారు ఫైటర్, హరీష్ రావు గారు ఫైటర్, కవిత గారు ఫైటర్, మేమందరం ఫైటర్. పర్వాలేదు, కొందరు పోతే పోవచ్చు. దాంట్లో వాళ్ళ విఘ్నతకి ఇష్టపెడుతున్నాం. ఎందుకంటే మాకేం వాళ్ళు పోతే మళ్ళీ ఎలక్షన్లు ఇంకో సంవత్సరంలో 6-7 నెలలు ఉన్నాయి. కొత్త మళ్ళీ మేము బరాబర్ గెలిపించుకుంటాం. రైట్. ఈటలని చంపడానికి 20 కోట్ల రూపాయలు మీరు సుపారీ ఇచ్చారా? కంటిన్యూ చేద్దాం. ఒక్కసారి జమున ఏమన్నారు ఆ రియాక్షన్ చూసిన తర్వాత కౌంటర్ ఇద్దరు కానీ. యా బై ప్లీజ్. ఇవాళ ఈ ఎమ్మెల్సీ తోటి 20 కోట్లు ఇచ్చి చంపిస్తాం, లేకపోతే ఇట్లా నలిసేస్తాను ఎమ్మెల్యే ఉంటాడు అనుకుంటున్నావా అని మాట్లాడతాడట ఆ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి. అంటే 20 కోట్లు ఇచ్చి చంపిస్తామని అంటుండంటే ఎవరు అంటున్నట్టు, ఎవరు చెప్పిస్తున్నట్టు? కేసీఆర్ గారు చెప్తేనే కదా ఈ ఎమ్మెల్సీ మాట్లాడేది. అంటే ఇక్కడ తెలంగాణలో మొత్తం అప్పుల పాలు చేసి ఆయన లక్షల కోట్లు సంపాదించి ఇవాళ ఒక్కొక్క వ్యక్తిని ఆయనకు ఎవరైతే మాట్లాడతారో, ఆయన చెప్పినట్టు ఎవరైతే వినరో వాళ్ళందరినీ కోట్ల రూపాయలు పెట్టి ఇవాళ మన కేసీఆర్ గారు చంపడానికి రెడీగా ఉన్నారు అన్నట్టు. కౌశిక్ రెడ్డి గారు 20 కోట్లైనా అంతకన్నా ఎక్కువ ఇచ్చారు. చిల్లర రాజకీయం. ఇంతకుముందు మీరు మాట్లాడారు, ఏమని మాట్లాడారు? కౌశిక్ రెడ్డి సింపతి రాజకీయాలు చేస్తున్నాడు. మరి ఈ సింపతి రాజకీయ స్టేట్మెంట్ కాదా? ఇలా 20 కోట్లు ఇచ్చి నేను పోయి జైల్లో కూర్చోాను వీళ్ళని చంపి. ఆయనను ఓడగొట్టడానికే నేను రాజకీయాలకు వచ్చిన. ఆయనను ఓడగొడితేనే నాకు కిక్ ఉంటుంది. నేను అన్న మాట ప్రకారం నిలబడ్డా, ఓడగొట్టినా వచ్చినా మళ్ళీ మీ ముంగట నిలబడ్డా. 20 కోట్లు ఇచ్చి సంపాదించిన అవసరం నాకేంటిది? నంబర్ 1. నంబర్ 2, అసలు హత్య చరిత్ర ఉన్నది ఆయన చరిత్ర ఏంది, నా చరిత్ర ఏంది? నేను చేయించారు, నీకు అది కూడా చెప్తున్నా. ఒక్క నిమిషం. ఈటల రాజేందర్ గారి చరిత్ర ఏంది, కౌశిక్ రెడ్డి చరిత్ర ఏందో ఒకసారి తెలుసుకోండి. కౌశిక్ రెడ్డి చరిత్ర జాతీయ జెండా మోసిన చరిత్ర, ఈటల రాజేందర్ చరిత్ర హత్య రాజకీయాల చరిత్ర. ఇది నిజం. ఇవాళ ఒక తెలంగాణ ఉద్యమకారుడు ఈటల రాజేందర్ హత్య చరిత్ర చెప్తున్నా, అదే చెప్తున్నా, డీటెయిల్స్తో సహా చెప్తున్నా. ఇవాళ ఈటల రాజేందర్ గారి చరిత్ర హత్య రాజకీయాల చరిత్ర. 2001 నుంచి తెలంగాణ ఉద్యమకారుడైన బాలరాజ్ అనే వ్యక్తి
వీణవంక మండలం నర్సింగాపూర్ విలేజ్లో ఎంపీటీసీ ఉండే. తనని 2014 జనవరి 5వ తారీఖుకి ఈటల రాజేందర్ గారు హత్య చేయించిండా చేయించలేదా? దీని మీద ఛాలెంజ్ మాటలకు రమ్మని చెప్పండి. ఇలా ఆయన హత్య చేయించింది బాలరాజ్ గారిని. హత్య చేయించిన తర్వాత అదే నర్సింగాపూర్ విలేజ్కి ఈటల రాజేందర్ గారు పోతే 500 చెప్పులతోని ఈటల రాజేందర్ గారిని ఆ ఊరిలో కొట్టిండ్రు. మీరు చరిత్ర తెలుసుకోండి పోయి కావాలంటే. నంబర్ 1. నంబర్ 2 చెప్తున్నా మీకు. ఇవాళ తెలంగాణ ఉద్యమకారుడైన ప్రవీణ్ యాదవ్ అని ఉద్యమకారుడు ఉండే. ఆ ఉద్యమకారుడి మీద తను మన హుజురాబాద్ హాస్పిటల్లో ఒక చిన్న ఎంప్లాయీగా ఉండే. ఈటల రాజేందర్ గారు ఏదో తప్పుడు పని చేయమని, లెక్కలు మారవమని, ఆయన రికార్డ్ అసిస్టెంట్ ఉండే అనుకుంటే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఈయన హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆ డెలివరీస్ ఎక్కువైతున్నాయని రాయమని చెప్తే ఆయన రాయలేదు. నేను రాయను సార్, తప్పుడు చేయలేను, రేపు ఏమైనా అయితే నాకు ప్రాబ్లం అవుతుందని ఆయన రాయకపోతే ఆ ప్రవీణ్ యాదవ్ అనే అబ్బాయి మీద దొంగ కేసులు పెట్టించి 3rd డిగ్రీ టార్చర్ హుజురాబాద్ పోలీస్ స్టేషన్లో ఆనాడున్న సిఏ గారితో చేయిస్తే ఆ 3rd డిగ్రీ టార్చర్ని అవమానాన్ని భరించలేక గుండెపోటుతో చనిపోయిన రోజు ప్రవీణ్ యాదవ్. ఇది నిజమా కాదా? వారి సతీమణి రమ్య ఇప్పుడు బతికే ఉంది. రమ్య గారిని మీరు అడగొచ్చు. యూత్ ఈజ్ బిలో 30 years. ఇది చేయించిన హత్య కాదా? 2. మూడోది ప్రతి దళితుని, ఇలా దళితులని 3rd డిగ్రీ టార్చర్ పెట్టించింది ఈటల రాజేందర్ కాదా? ఇలా హత్య రాజకీయాల చరిత్ర చేసింది ఈటల రాజేందర్ కాదా? ఇవన్నిటికీ కాదా? వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ కరప్ట్ మైండ్ సెట్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఏమనుకున్నారంటే మళ్ళీ ఒక సెంటిమెంట్ ప్లే చేయాలి, హత్య రాజకీయాల మీద సెంటిమెంట్ ప్లే చేయాలి. సెంటిమెంట్ ప్లే చేసి కౌశిక్ని ఒడగొట్టాలి. కౌశిక్ బాగా తిరుగుతుండు, పబ్లిక్లలో సొచ్చుకపోతుండు. కానీ ప్రజలంతా పిచ్చోళ్ళు కాదని కదండి. నా నేచర్ ప్రజలందరికీ తెలుసు, మా కుటుంబం నేచర్ ప్రజలందరికీ తెలుసు హుజురాబాద్ నియోజకవర్గంలో. అందుకే కదా నన్ను గెలిపించి అసెంబ్లీలో కూర్చోబెట్టిండు, వాళ్ళని ఇంట్లోకి పంపిండు. వచ్చే ఎంపీ ఎన్నిక, లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు, ఇది బీఆర్ఎస్ ముగిసిన అధ్యాయం అని బీజేపీ నాయకులు అంటున్నారు. మీకు ఒకటి చెప్తా, అసలు మేము 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం, 27 మంది ఎమ్మెల్సీలు ఉన్నాం, ఇవాళ 9 మంది ఎంపీలు ఉన్నాం. ఎట్లా మా చరిత్ర మూస్తుందండి? అసలు ఇది విచిత్రమైన స్టేట్మెంట్. వాళ్ళకు ఒక మనిషి లేడు, వాళ్ళకి కథ లేడు, కార్ఖానా లేడు. కేసీఆర్ గారిని మీకు ఒకటి గుర్తు చేస్తున్నాం భయ్యా. కేసీఆర్ గారు ఇవాళ 2000 ఉద్యమం పెట్టిన రోజు చంద్రబాబు నాయుడు గారు ఎంత పవర్ఫుల్ ఉండే, రాజశేఖర రెడ్డి గారు ఎంత పవర్ఫుల్ ఉన్న రోజుకే భయపడకుండా ఆనాడు కేసీఆర్ గారి దగ్గర ఎక్కువ ఏమీ లేకున్నా కూడా కొట్లాడినోడు. ఇవాళ 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి పార్టీని ఇంత బలోపేతం చేసి గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ఇదివరకు తీసుకొని వచ్చిన పార్టీని మూయగలిగే సాధ్యమవుతుందా? ఈజ్ ఇట్ పాసిబుల్? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. రైట్, మీ పార్టీ నాయకులు అంటున్నారు మాకేం పెద్ద కష్టం కాదు, మరికొద్ది రోజులు మాత్రమే ఈ పార్టీ. ఆ పేరు కూడా మెన్షన్ చేస్తాను, కడియం శ్రీహరి. కొంతమంది వస్తారు, మళ్ళీ అధికారంలోకి రావచ్చు, ఆ కాంటాక్ట్స్లో ఆయన మాట్లాడారు. ఏంటి నిజంగా కాంగ్రెస్ నుంచి మీ వైపు వచ్చే వాళ్ళు ఉన్నారా? మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? ఆ ప్లాన్ ఏమైనా ఉందా? ఒకటే చెప్తున్నా, ఇవాళ జనము మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చిర్రు, వాళ్ళకి అధికార పక్షం ఇచ్చిండ్రు, వాళ్ళు మంచిగా పరిపాలించాలని కోరుకుంటున్నాం. మేము వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు అవన్నీ కూడా మేము మాత్రం తప్పుడు పనులు చేయదలుచుకోలేదు. మేము ప్రతిపక్ష హోదా ఇచ్చిర్రు 5 ఏళ్ళు, మేము ఖచ్చితంగా మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఖచ్చితంగా పబ్లిక్గా గొంతుగా మేము నిల్చుంటాం. రైట్, శ్రీనివాస్. పీవీ జిల్లా చేయాలి హుజురాబాద్ అని దాదాపుగా ఒక 8 ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి పోరాటం ఒకటి జరుగుతూ ఉంది. ఇప్పుడు కొత్త జిల్లాలు చేస్తామని ఇప్పుడు వచ్చినటువంటి ముఖ్యమంత్రి నుంచి వచ్చినటువంటి సందర్భం కూడా ఉంది. మీరు ఆ రకంగా ఏమైనా ఫైట్కు పూనుకోబోతున్నారా, లేదు అంటే గతంలో మీరు వ్యతిరేకించినటువంటి సందర్భం కూడా కనబడుతుంది? శ్రీనివాస్ గారు, నేను ఎప్పుడు కూడా పీవీ జిల్లాకి నేను వ్యతిరేకించలే. ఐ వాజ్ ఆల్వేస్ ఫార్ పీవీ జిల్లా. దురదృష్టవశాత్తు వాస్తవంగా హుజురాబాద్ నియోజకవర్గము ఎప్పుడో జిల్లా కావాల్సింది, జిల్లాలు అయ్యేటప్పుడే. ఈ క్రెడిట్ కూడా వాస్తవంగా జిల్లా కాకపోవడానికి కారణం క్రెడిట్ ఈటల రాజేందర్ గారిదే. ఎందుకంటే ఆ రోజు ఆయన మంత్రి ఉన్నాడు, ఆ రోజు ఆయన ఏది చెప్తే అది జరిగింది. ఈయన సరిగా అడగలే, ఈయన కాంప్రమైజ్ అయిపోయి ఈయన చేయకపోవడానికి కారణమే ఇవాళ జిల్లా కాలేదు. ఇవాళ కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా పీవీ జిల్లాని ఏర్పాటు చేస్తామని వాళ్ళు పెట్టిరు.
ఖచ్చితంగా వాళ్ళ పీవీ జిల్లాని చేయాల్సిందే. దానికోసం సరే ఇట్ ఈస్ టూ ఎర్లీ చేస్తారని నేను ఆశిస్తూ ఉన్నా. వాళ్ళు చేస్తారు, చేయాల్సిందే, చేసేలాగా మేము కూడా ఉద్యమిస్తాం. హుజురాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇప్పటివరకు కూడా పంచలేదు. అలాగే ఉప్పల్లో ఉన్నటువంటి ఆర్ఓబి కూడా ఓపెనింగ్ వస్తుందనే టైంలోనే ఆగిపోయినటువంటి పరిస్థితి. ఇంకా చాలా సవాళ్ళు మీ ముందర కనబడతా ఉన్నాయి. ఇప్పుడు మీరు అధికారంలో లేరు, అటు సెంట్రల్లో కూడా అధికారం లేరు. ఎట్లా ఆ ప్రజలకు 100% అన్నీ పంచిస్తాము. వాళ్ళే పంచుతామని చెప్తారు కదా, వాళ్ళు అన్నీ ఇస్తారని మేము జస్ట్ వెయిట్ చేస్తున్నాం. ఐ డోంట్ వాంట్ టు జంప్ ద గన్స్, ఇట్స్ టూ ఎర్లీ టు టాక్. ఎందుకంటే వాళ్ళు ఇంకా హనీమూన్ పీరియడ్ ఉన్నారు కాబట్టి ఆ హనీమూన్ పీరియడ్లో మనం మరీ ముందు కామెంట్ చేస్తే మంచిది కాదు. విల్ జస్ట్ వెయిట్ అండ్ వాచ్. టైం వస్తే టైంకి వచ్చినప్పుడు డెఫినెట్ జవాబు చెప్తాం. ఆర్ఓబి గురించి చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు, ముఖ్యంగా ఇట్స్ టూ ఎర్లీ టు టాక్. టైం వచ్చినప్పుడు డెఫినెట్గా దాని జవాబు చెప్తాం. రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళే ముందు నేను క్వశ్చన్ అడగాలనుకోవట్లేదు, ఒక బైట్ ప్లే చేసిన తర్వాత అప్పుడు క్వశ్చన్ అడుగుతాను. బైట్ ప్లీజ్. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలరా అందరికీ కూడా నా నమస్కారాలు. 2018లో కూడా నేను పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అనేక ఇబ్బందులకి గురైనప్పటికీ ఏనాడు కూడా మిమ్మల్ని నేను విడిచిపెట్టిపోలేదు. మీ కష్ట సుఖాలలో నేను పాలు పంచుకున్నా. దయచేసి ఈ ఒక్కసారి మీ అందరూ నా కారు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని నా చేతులు జోడించి కోరుతా ఉన్నాను. ఈ గుండె అలసిపోయింది, ఈ గుండె బరువెక్కింది, ఈ గుండెని మీరే కాపాడుకోవాలని నా చేతులు జోడించి కోరుతా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. కారు గుర్తుకే మన ఓటు. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్కారాలు. నేను ఈరోజు మిమ్మల్ని అందరినీ మరొకసారి నా కొంగు జాచి ఓటు భిక్ష వేసి నా భర్త కౌశిక్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మీ అందరికీ దండం పెట్టి అడుగుతున్నా, ప్లీజ్ మా డాడీని గెలిపియండి, మా డాడీకి ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మా డాడీని కాపాడుకోండి, ప్లీజ్ దండం పెట్టి అడుగుతున్నా. కౌశిక్ రెడ్డి గారు సో ఎమోషనల్, సో హార్ట్ టచింగ్. లాస్ట్ పంచ్ మంది అయితే ఆ కిక్కే ఎరప్ప ప్రచారంలో. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, దిస్ ఇస్ ద లాస్ట్ వన్, రైట్? ఎస్. టైం అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రచారం చేశారు. టైం కాకముందే దాన్ని చేసిన ఒకటి ఇది ప్రచారం. నా బాధ కూడా మీరు అర్థం చేసుకోవాలి. హానెస్ట్గా చెప్తా ఉన్నాను. నా ఎంత కష్టపడ్డానంటే 2009 నుంచి 2023 వరకు హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల కోసం ప్రతి చావుకి వెళ్తాను, ప్రతి పెళ్ళికి వెళ్తాను, ప్రతి బర్త్డే ఫంక్షన్కి వెళ్తాను, ప్రతి సారీ ఫంక్షన్కి వెళ్తాను, నా వంతు సాయం చేస్తాను. వాళ్ళ కష్టం ఉందంటే పోయి పిలుస్తాను. నిజంగా కూడా ఆ టైంలో ఆ ఇమోషన్, నా కష్టం, 15 years ఆఫ్ మై లైఫ్, క్రూషియల్ ఏజ్ ఆఫ్ 25 years నుంచి 38 years వరకు నా రక్తము దారిపోసినము. అది ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి. నా బాధ అనేది కాదు, నా బాధ అనేది మా సతీమణి, దాంతోపాటు నా బిడ్డ కూడా చూసిరు. కాబట్టి ఆ రోజు అవుట్ ఆఫ్ రియలీ ఇట్ కేమ్ ఫ్రమ్ మై హార్ట్. ఆ టైంలో నిజంగా ఆ వీడియో చూస్తూ ఉంటే ఇప్పుడు కూడా ఆ రోజు గుర్తొస్తూ ఉంటుంది. ఇట్ వాజ్ రియలీ ఆ పబ్లిక్కి కూడా నా బాధ అనేది చెప్పుకోవడం జరిగింది. ఎస్, ఆ విధంగా చేసినాం. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ వెరీ మచ్. గుర్తొచ్చిందా మీకు? సోషల్ మీడియాలో ఒక వీడియో ట్రెండ్ అవుతుంది. ఏంటిది? ఈ వీడియో అండ్ మీరు సెలబ్రేషన్ చేసుకునే వీడియో, ఈ రెండింటికి కంపేర్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ వీడియో మీరు చూసారా? చూడలే నేను. అయితే ఓకే, ట్రెండ్ అయినా కూడా వాట్ ఈస్ రాంగ్? నేను గెలిచినా హ్యాపీగా ఉన్నా, నా బర్త్డే రోజు హ్యాపీగా ఉండకుంటే ఏడుస్తామైంది. గెలిచిన ప్రజలు నన్ను గెలిపించి సంతోషంగా ఉండు అన్నాడు. వాట్ ఈస్ రాంగ్? అరే వాడు జీర్ణించుకోలేక, నా గెలుపుని జీర్ణించుకోలేక, ఇక్కడ ఉన్న మాజీ మంత్రి గారు ఆయనకి మంట మండి ఆయన చూసి చూయించుకోలే. అవు భయ్, గెలిచినా నేను కూర్చొని రోజు ఏడుస్తూనే ఉంటారు. అయింది గెలిచిన తర్వాత నా బర్త్డే రోజు నేను సంతోషంగా ఉండాలన్నా వద్దా? వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? ఎస్, నీ బర్త్డే నువ్వు సెలబ్రేట్ చేసుకోవా? చేసుకుంటావు కదా. తన బర్త్డే తను కూడా సెలబ్రేట్ చేసుకుంటావు. వాట్ ఈస్ రాంగ్? ఎస్, ఐ సెలబ్రేట్. రైట్. దివ్య ఆ క్వశ్చన్ అడుగుతారు. రేవంత్ రెడ్డి అధ్యక్షుడు అవ్వడానికి మీరు చాలా సపోర్ట్ చేశానంటున్నారు కదా, అంటే అదే టైంలో ఉత్తమ్ కుమార్ రెడ్డికి వెన్నుపోటు పొడిచారా? అస్సలే పొడవను. కౌశిక్ రెడ్డి చేసే పనులు ఏ ఉన్నా కూడా స్ట్రైట్గా చేస్తాడు. ఉత్తమ్ గారికి తెలిసే చేస్తాడు. సరే ఒక మీటింగ్ చెప్తే ఉత్తమ్ గారిని, రేవంత్ రెడ్డి గారిని ఇద్దరిని కూర్చోబెట్టి కాంప్రమైజ్ చేయడానికి కీలక పాత్ర పోషించింది నేనే. ఓకే, డన్. కేటీఆర్ వెన్నుపోటు వచ్చినట్టు ఎట్లయితుంది?
కేటీఆర్ గారు అలాగే హరీష్ రావు గారు మీ బర్త్డే ఫంక్షన్కి వచ్చారు కదా, సో వాళ్ళతో ఉన్న మీ అనుబంధం ఎలాంటిది? అసలు వాస్తవంగా చెప్పాలంటే దిస్ వాజ్ మై వన్ ఆఫ్ ద బెస్ట్ బర్త్డేస్ ఐ హవ్ ఎవర్ సెలబ్రేటెడ్. బికాజ్ ఒకటి నా ఐడల్స్ కేటీఆర్ గారు అండ్ హరీష్ రావు గారు ఇద్దరు నా బర్త్డేకి రావడం, ప్లస్ దాంతోపాటు ఎమ్మెల్యేగా గెలిచిన 20 డేస్కే నా బర్త్డే ఉండడం, ఇట్ వాజ్ రియలీ అ గ్రేట్ ఫీలింగ్. ఇట్స్ బియాండ్ వర్డ్స్. కౌశిక్ రెడ్డి గారు, అసలు బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది, ఏం జరిగింది, బియాండ్ అసలు తర్వాత మీ చర్చలో పార్టీలో ఓటమి గల కారణాలు విశ్లేషించుకుంటే ఏంది మెయిన్ పాయింట్స్ ఏంది 1, 2, 3 ఏం జరిగింది? అనేక చర్చల్లో అనేక విషయాలు వచ్చినాయి. దాన్ని మేము ఖచ్చితంగా విశ్లేషించుకుంటాం. దాన్ని బయటికి చెప్పాల్సిన పని ఏం లేదు. ఎస్, మంచి చెడు అయితే అయినాయి, కానీ ఆ మంచి చెడు ఏమున్నాయో మేము తెలుసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో అవి రెక్టిఫై చేసుకునే ప్రయత్నం చేస్తాం. కౌశిక్ రెడ్డి గారు, అసలు మీ దగ్గర ఎన్ని వేల కోట్లు ఉన్నాయి? ఎందుకంటే రైతు రుణమాఫీ పథకంలో 2,000 కోట్లు ఇస్తారని చెప్పి కూడా ప్రచారంలో మీరు చెప్పడం జరిగింది. 2,000 కోట్లు నేను ఇస్తానే కాంటెక్స్ట్ నేను అనలేదు. అంతా అబద్ధం. అది 2,000 కోట్లు వ్యక్తిగతంగా ఇవ్వగలుగుతాం మా బ్రదర్. ఈజ్ ఇట్ పాసిబుల్? అది అంతా రాంగ్. అది నేను చెప్పింది ఏంటంటే ఆ రోజు 19,000 కోట్ల రుణమాఫీ మేము చేయాల్సింది. దాంట్లో 14,500 కోట్ల రూపాయలు 16,500 కోట్ల రూపాయల రుణమాఫీ ఆల్రెడీ అయిపోయిండే. ఇంకా బ్యాలెన్స్ ఉండే 2,500 కోట్లని ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పించే బాధ్యత నాది అన్నాను. దాన్ని వక్రీకరించి దాన్ని ఎడిటింగ్ చేసి దాన్ని ఏదో మాట్లాడితే అంత ఈ సోషల్ మీడియా జమానాలు అంతా ఫాల్తూ జమానా, అది అంత అబద్ధం. నేను ఆ ముచ్చట నేను అనలేదు. ఏం చెప్పినప్పటికీ మీరైతే మీ నియోజకవర్గం వరకు మీరు గెలిచారు. సరే, దానికి సంబంధించిన ప్రయత్నాలు ఏం చేస్తారు? డెఫినెట్గా రుణమాఫీ అనేది వాళ్ళు చేయాల్సిందే, వాళ్ళు బ్యాలెన్స్గా చేయాల్సిందే. ఖచ్చితంగా మా హుజరాబాద్ నియోజకవర్గ రైతుల కోసమే కాదు, యావత్ తెలంగాణ రైతుల కోసం గొంతుగా నిలబడతాం. ఖచ్చితంగా వాళ్ళు రుణమాఫీ, అసలు వాస్తవంగా చెప్పాలంటే మనం మాట్లాడితే వీళ్ళు నెల రోజులనే అంటుర్రు అని మమ్మల్ని అంటారు. కానీ వీళ్ళు అసలు ఆ రోజు చెప్పింది రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్పారు? 2 లక్షల రూపాయల వరకు రుణాలు జల్దీ తీసుకొని December 9th నేను రాగానే రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. నేను చెప్పలేదు, తనే చెప్పిండు కదా. మరి రుణమాఫీ ఏది? ఇప్పుడు అన్నాను అనుకో, అరే వీళ్ళు మొత్తం మీద పడుతుర్రు, రేపు ఇద్దరు మంత్రులు ప్రెస్ మీట్ పెడతారు, పోతే ఎందుకంటే తొందర పడుతుండు కౌశిక్ రెడ్డి, వీళ్ళు చేస్తారు కదా అని అంటారు. వాళ్ళు అడిగిందే మేము అడిగితే కూడా వాళ్ళకి తప్పవుతుంది. అందుకే వాళ్ళకి March 7th తర్వాత సినిమా ఎన్ని ఉంటుందో మేము కూడా చూపిస్తాం. ముందు సినిమా ఉన్నది. March 7th తర్వాత సినిమా ఎట్లుంటుందో మీరే చూస్తారు. 100 days అయిపోయినాక. వచ్చే లోక్సభ ఎన్నికల్లో మీ బీఆర్ఎస్ ప్లాన్ ఏంటి? ఎన్ని సీట్లు గెలవబోతున్నారు? బీజేపీకి ఎన్ని సీట్లు ఇవ్వబోతున్నారు మీరు? ఎందుకు ఇస్తాం బీజేపీకి? మాకే మీరు బీజేపీ పొత్తని చెప్పి బీజేపీ మేము పొత్తే ఇవన్నీ పాల్తు ముచ్చట్లు వీళ్ళు మాట్లాడే. మేము 17 సీట్లలో 16 సీట్లు గెలుస్తామని నేను అనుకుంటున్నాను. ఎందుకు అన్ని దాని ప్రకారమే 16 సీట్ల కోసం గెలవాలనే ఒక సంకల్పంతో రోజు మా గౌరవ అధ్యక్షుడు కేసీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి ఆదేశాలతో రోజు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు స్థానికంగా ఉన్న ప్రతి పార్లమెంట్ మీటింగ్స్ రోజు మా భవన్లో జరుగుతూ ఉన్నాయి. మేము 16కి 16 గెలవాలనే ఒక గొప్ప సంకల్పంతో ముందరికి పోతున్నాం. న్యాచురల్లీ కదా, తప్పే. వాట్ ఈజ్ రాంగ్? ఎస్, మా మిత్రపక్షానికి ఎంఐఎంకి వదిలేసినాం అనుకోండి. వాట్ ఈజ్ దట్? కానీ ఎంఐఎం కాంగ్రెస్తో జత కడుతోంది అనుకుంటున్నారా? మొన్న అసెంబ్లీలో మీరు చూసారు కదా అక్బర్ ఇచ్చిన జవాబులు. అటు బీజేపీ నాయకులేమో 17 సీట్లు మేమే గెలుస్తాము, అసలు బీఆర్ఎస్కి ఓటేస్తే అది నీళ్ళలో వేసినట్టే, వాళ్ళు ఓటేస్తే రేవంత్ రెడ్డి గేట్ ముందు ఉంటారా లేకపోతే నరేంద్ర మోడీ గేట్ ముందు ఉంటారా అని అంటున్నారు. దీనికి మీరు మీకు ఒక మాట చెప్తా. ఈ బీజేపీ నాయకులు ఏదైతే చెప్తుర్రో ఈ సీఎం క్యాండిడేట్స్ ఇట్లనే మాట్లాడారు. మీరు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈటల రాజేందర్ గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, మన ధర్మపురి అరవింద్ గారు కావచ్చు, రఘునందన్ రావు గారు కావచ్చు, నలుగురు చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్లే కదా. మేము గెలుస్తున్నాం, మేము సీఎం అవుతా అంటున్నాం. నలుగురు చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్లని, ఆ నలుగురు బీజేపీ క్యాండిడేట్లని ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే కదా. హుజరాబాద్లో కౌశిక్ రెడ్డి, కరీంనగర్లో గంగ్ల కమలాకర్ గారు, కోరుట్లలో సంజయ్ గారు, దుబ్బాకలో ప్రభాకర్ రెడ్డి గారు. మరి నలుగురు బీఆర్ఎస్ పార్టీ ఓడగొట్టింది కదా. ఇక దానికి జవాబు అదే కదా. తెలంగాణ మాజీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ మిమ్మల్ని వదిలిపెట్టను, చట్టపరంగా చర్యలు తీసుకుంటా అంటున్నారు. ఏంటి కౌశిక్ రెడ్డి కౌంటర్ ఏంటి? ఆయన చట్టపరంగా చర్యలు తీసుకునే లేదు, తొక్కతోలేదు. ఆయన మేము అన్న స్టేట్మెంట్ ఏంటిది, మేము అన్న స్టేట్మెంట్ ఏంటిదో ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి.
ఇలా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మాజీ పార్లమెంట్ సభ్యుడు ప్రెజెంట్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్న వ్యాఖ్యలని మరియు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్న వ్యాఖ్యలని మేము ఎండోర్స్ చేసినాం. మరి మాతో పాటు వాళ్ళిద్దరిని కూడా నోటీస్ పంపాలి కదా. అసలు అన్నది ఎవరు? అసలు అన్నది కౌశిక్ రెడ్డి గారో సుధీర్ రెడ్డి గారో కాదు కదా. అసలు అన్నది ఎవరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు. వాళ్ళిద్దరికి ఫస్ట్ నువ్వు నోటీసులు పంపు. వాళ్ళు అన్నది మేము ఎండార్స్ చేసిన దాన్ని పట్టుకొని వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఆయన తెలంగాణ ఇలా ఇష్యూని పోయి మధురాలో వేసుకుని మేము కూడా హైకోర్టుకి రేపు వెళ్తున్నాం, దాన్ని స్క్వాష్ చేసే ప్రయత్నం చేస్తాం. 6 గ్యారంటీల సంబంధించి ప్రజాపాలన కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఇటువంటి కార్యక్రమం గతంలో లేదు అనేది కాంగ్రెస్ చెప్పుకుంటూ వస్తుంది. ప్రభుత్వ పథకాలని ప్రజలకు బలంగా తీసుకెళ్తాం. ఏంటి ప్రజాపాలన రేవంత్ ఇన్ఫాక్ట్ కౌశిక్ రెడ్డి కౌంటర్ అరే వాళ్ళు 100% కరెక్ట్ చెప్పారు. ప్రజాపాలన పబ్లిక్ దగ్గరకు పోతున్నా అని చెప్పింది వాళ్ళు కరెక్టే. అంటే ఏంటిదంటే పబ్లిక్ని అందరినీ కూడా వాళ్ళ అధికారుల చుట్టూ తిప్పించుకుంటా ఉన్నారు. కానీ కేసీఆర్ గారికి వాళ్ళకున్న డిఫరెన్స్ చెప్తా ఉన్నాను. అధికారుల చుట్టూ ఇవాళ ప్రజలు వచ్చే పరిస్థితి ఉంది, కానీ కేసీఆర్ గారి పాలనలో అధికారులు ప్రజల చుట్టూ తిరిగేది. దట్ ఈస్ ద డిఫరెన్స్. సో ప్రజాపాలన ఒకటి. రెండోది ప్రజాపాలన నేను అడుగుతున్న దానికి మీరు ఆన్సర్ చెప్పాలి. ఇలా ప్రజాపాలనలో పెన్షన్కి అప్లికేషన్లు ఇవ్వమంటారు. పెన్షన్కి అప్లికేషన్ ఎందుకు ఇవ్వాలి పోయి నేను అడుగుతున్నా. ఇలా 2000 రూపాయలు ఇచ్చే పెన్షన్ని ఆల్రెడీ సిస్టమ్ ఉంది, 4000 రూపాయలు కొట్టి రాదు, దానికి అప్లికేషన్ ఎందుకు? December 9th నాడున నేను ఖచ్చితంగా 4000 రూపాయలు పెన్షన్ ఇస్తాను, ఎందుకు ఇస్తలేవు? స్ట్రేట్ అవే 2000 రూపీస్ ఉన్న పెన్షన్ని 4000 కొట్టి వాళ్ళ అకౌంట్లకు పంపి సిస్టమ్ ఈజ్ ఆల్రెడీ దేర్ లైంగ్. ఇంకెవరైనా లేని వాళ్ళు పెట్టారు, కానీ ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇది. దాని తర్వాత రైతు బంధు అప్లికేషన్ అడుగుతున్నావు, సిస్టమ్ ఈజ్ ఆల్రెడీ దేర్. నువ్వు ఇస్తాన్న 15000 వాళ్ళ అకౌంట్లకు 15000 కొట్టు, ఎందుకు కొడతలేవు? ఇదే వాళ్ళు కేవలం పార్లమెంట్ ఎలక్షన్ల కోసం కాలయాపన చేస్తూ ఉన్నారు. మేము అయినా కూడా వాళ్ళ ఇవ్వాలని వాళ్ళు ప్రామిస్ చేసిన 6 గ్యారంటీలు 100 రోజుల లోపల ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా వాళ్ళు 100 రోజుల ఇవ్వాలని మా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. కానీ 100 రోజుల తర్వాత వాళ్ళు ఇవ్వకపోతే మాత్రం సినిమా ఉంటుంది. కౌశిక్ రెడ్డి గారు, 2 క్వశ్చన్స్ మీకు 2 యాంగిల్స్ డిఫరెంట్ ఉన్నాయి పార్టీల గురించి. బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అనేటువంటిది భారీగా ప్రచారం చేసింది కాంగ్రెస్ పార్టీ, అది ఎన్నికల్లో లబ్ధి జరిగింది వాళ్ళకు 100%. ఒకటి దానికి రీజన్ ఏంటంటే బండి సంజయ్ని అధ్యక్షుడిగా మార్పు చేయడంలో కేసీఆర్ చెప్తేనే బండి సంజయ్ని దించి కిషన్ రెడ్డిని ఎక్కించి ఆ కుర్చీ మీదకి అధ్యక్షుడికి అనేటువంటిది ఒకటి. దానికి ఒకటి ఆన్సర్ కావాలి. ఇంకొకటి రెండో క్వశ్చన్ ఏంటంటే, నిజంగా ఎప్పుడైనా పార్టీలో కానీ క్షేత్రస్థాయిలో కార్యకర్తలు మీ నాయకులు ఎవరైనా చర్చ జరిగిందా? బండి సంజయ్ ఉంటే మీరు అధికారంలోకి వస్తుందని వాళ్ళ వెర్షన్ వేరే ఉంది, వాళ్ళు ఉంటే వాళ్ళే వస్తామని వాళ్ళు అంటారు. కానీ ఒకవేళ అట్లా చర్చ జరిగిందా, బండి సంజయ్ ఉంటే అధ్యక్షుడిగా వాళ్ళు ఒక 20-30 గెలిస్తే మీరే పవర్లోకి వస్తున్నాయని జరిగింది? 2 ఆన్సర్లు. మీకు ఫస్ట్ ఆన్సర్ చెప్తున్నా. అసలు కేసీఆర్ గారికి ఏం సంబంధం ఉంటుందండి? మీకు నేను చెప్పింది కాదు కదా, ఇంతకుముందు మీరు అడిగిన ప్రశ్నకి నేను జవాబు చెప్పిన. ఈటల రాజేందర్ గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఆ రోజు బీజేపీ పార్టీలు ఉంటే వీళ్ళిద్దరు పోయి అమిత్ షాని కలిసి పోయి బండి సంజయ్ని తీసేయండి, పార్టీలో జాయిన్ అయ్యేటోడు జాయిన్ అయితలేడు, బండి సంజయ్ని తీసేసి కిషన్ రెడ్డి గారినో లేకుంటే నన్నో పెట్టండి, పెడితే పార్టీలో జాయిన్ అవుతారు, పికప్ అవుతుందని చెప్పింది వాళ్ళ పార్టీ వాళ్ళు కాదు కదా, మేము కాదు కదా. వాళ్ళు చెప్పుకొని మేము ముఖ్యమంత్రి అవుతామని చెప్పుకొని భూస్థాపితం చేసుకుని వాళ్ళు సెల్ఫ్ గోల్ కొట్టుకుంటారు. నెంబర్ 1. నెంబర్ 2, ఇంకో క్వశ్చన్ మీరు అడిగింది, బండి సంజయ్ గారు ఉంటే మేము అధికారంలోకి వస్తామని. బండి సంజయ్ ఉంటే మాకేంది, వాళ్ళ పార్టీలో కిషన్ రెడ్డి ఉంటే మాకేంది, ఇంకెవరో ఉంటే మాకేంది. మా పార్టీ మా బలం మీద మేము 105 సీట్లు ఉండే మాయి. సరే, దురదృష్టవశాత్తు ఇలా 39 సీట్లకు వచ్చినాం. అందులో కూడా ఒక 14 సీట్లు కేవలం 8,000 ఓట్ల లోపల ఓడిపోయిన సీట్లు ఉన్నాయి. సో దురదృష్టవశాత్తు మేము ఓడిపోయినాం. కానీ మా బలం మీద మేము రావాలనుకుంటాం అధికారం, కానీ ఈయనుంటే వస్తాం ఆయన ఉంటే వస్తాం అనేది మా వర్షన్ కాదు. రైట్. నవ్య, నెల రోజుల రేవంత్ పాలన ఎలా ఉంది? రేవంత్ రెడ్డి గారికి మీరు ఏమైనా సూచన ఇస్తారా? మీరు చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా చేస్తున్నారో. రైతులకి రైతు బంధు ఇవ్వకుండా, రైతులకి నీళ్లు అందకుండా, ఇవాళ పెన్షన్ ఇవ్వడానికి పెన్షన్ ఇవ్వకుండా, ఇవన్నీ అద్భుతంగా చేస్తున్నది మీకు కనబడుతుంది కదా. క్రికెటర్, ఎమ్మెల్సీ, ఇప్పుడు ఎమ్మెల్యే, దేన్ని ఎక్కువ ఎంజాయ్ చేశారు మీరు? ఏ ఫీల్డ్? క్రికెట్లో ఉన్నప్పుడు క్రికెట్ని ఎంజాయ్ చేసిన, రాజకీయాలు ఉన్నప్పుడు రాజకీయాలు ఎంజాయ్ చేస్తున్నా. యాజ్ ఎ క్రికెటర్, హూ ఇస్ యువర్ బెస్ట్ ప్లేయర్? మీకు ఇష్టమైన క్రికెటర్ ఎవరు? మై బెస్ట్ ప్లేయర్ ఇస్ ఆల్వేస్ సచిన్ పాజీ. Sachin Paji was always
అవర్ రోల్ మోడల్. ఇప్పుడు ఉన్న వాళ్ళు అఫ్ కోర్స్ విరాట్ కోహ్లీ. అఫ్ కోర్స్ ఐ లైక్ హిమ్, హిస్ అగ్రెషన్, జబర్దస్త్ ప్లేయర్. ఐ థింక్ విరాట్. రైట్. నేను ఫాస్ట్ బౌలర్. ఐ వాజ్ అ ఫాస్ట్ బౌలర్. ఐ కుడ్ బ్యాట్ ఆల్సో. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, ఎందుకంటే చాలామంది పొలిటీషియన్స్, ఐ మీన్ క్రికెటర్ పొలిటీషియన్స్ అని గౌతమ్ గంభీర్ ఎగ్జాంపుల్. సో అలా మళ్ళీ మీరు బ్యాక్ క్రికెటర్కి వెళ్ళే అవకాశం ఉందా? ఆఫ్ కోర్స్ ఇది కొంచెం కాస్త ట్రికీగా, ఐ మీన్ కాస్త సిల్లీగా అనిపించదు, బట్ లేదు, నో, ఐ ఏజ్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ క్రికెట్లో కూడా పోలే. కాంగ్రెస్ గెలిచిన తర్వాత ఇప్పుడు సెక్రటేరియట్లోకి పబ్లిక్ వస్తున్నారు, ప్రగతి భవన్ ముందున్న ఐరన్ గ్రిల్స్ తొలగిపోయినాయి, ముఖ్యమంత్రి ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు, స్వేచ్ఛ వచ్చింది అనే భావన ఉంది. మీకేమన్నా మీ పీరియడ్లో తప్పు చేసాం అన్న భావన ఎప్పుడు కలిగిందా? మీరు ఒక్కటే గుర్తు చేసుకోవాలి, ముఖ్యమంత్రి అందుబాటులో ఉన్నారా? ఫస్ట్ మీరు ఆ క్వశ్చన్, రోజు ఫోటోలు వస్తున్నాయి. ఫస్ట్ ప్రజావాణి అని ఒకటి పెట్టిండు. ఇలా ఎన్ని రోజులు వస్తున్నాయండి? రోజు పొద్దున వస్తా అన్నాడు కదా, 2 hours కూర్చుంటా అన్నాడు కదా ముఖ్యమంత్రిగా. ఇలా ముఖ్యమంత్రిగా 2 hours మా ప్రగతి భవన్లో ఆ జనహిత హాల్లో రోజు వచ్చి కూర్చుంటా అన్నాడు కదా. ఏం లేకపోయినా అధికారులు వచ్చి కలుస్తారు. అధికారులు వచ్చి కలిసే ముచ్చిన తర్వాత అధికారులు ఎప్పుడు కలుస్తారు? నువ్వు పెట్టి కొత్తగా పెట్టేదేముంది? ప్రజావాణి అనేది మా 10 ఏళ్ల పరిపాలనలో ప్రతి సోమవారం రోజు ప్రతి కామన్ మ్యాన్ ఎవరికి పడితే ఏ అధికారికైనా ఆ అధికారికి వచ్చి వాళ్ళ పిటిషన్ ఇచ్చుకొని పోవచ్చు. ఆ ప్రజావాణి అనేది ఆయన పెట్టింది ఏం లేదు, పెట్టింది కేసీఆర్ గారి గవర్నమెంట్. మీరు అన్నట్టు అధికారులని ప్రతి మండే రోజు కూర్చోబెట్టి ఇస్తుంది. అదే కదా నువ్వు చేసేది. ఇలా ముఖ్యమంత్రిగా ఆయన చెప్పింది అదే చెప్తున్నా, మీకు అన్ని అబద్ధాలే. ఆయన చెప్పి మీరు నాకు మీరు మాకు ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు మీరు మాకు ఆన్సర్ చెప్పాలి దీనికి ప్లీజ్. ఇవాళ రేవంత్ రెడ్డి గారు రోజు నేను 2 hours వచ్చి ఆడ కూర్చుంటా అన్నాడా అని లేదా? అన్నాడు. మరి ఏడు కూర్చుంటున్నా? మంత్రులు పంపిస్తున్నాడు. ఆయన మంత్రులు పంపుతుండా, అధికారులు పంపుతున్నా, సెకండరీ ఇష్యూ. కూర్చుంటా అన్నాడా? కూర్చుంటా అనలేదా? కూర్చుంటా అన్నప్పుడు ఏడో కూర్చుండు. ఈజ్ ఇట్ పాసిబుల్? తర్వాత వాళ్ళు ఎన్ని అబద్ధాలు ఆడతారంటే, ఆ బ్యారికేడ్లు ఒకటి తీసి మేమేదో కట్టినట్టు. ఆ బ్యారికేడ్లు కట్టింది ఎవరు? టీఆర్ఎస్ వల్ల. ఆ బ్యారికేడ్ కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. బ్యారికేడ్లు అట్లనే ఉన్నాయి. అది మేము కట్టింది, వాడిని ఇంచు కూడా మేము కట్టింది ఏం లేదు. అలా మీరు మెజర్మెంట్ మొత్తం తీసి చూసుకోండి. నథింగ్ వి డిడ్, ఎవ్రీథింగ్ ఇస్. కిరణ్ కుమార్ రెడ్డి, ఒక్క నిమిషం అన్న, కిరణ్ కుమార్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చేసింది నెంబర్ 1. మేము చేసింది ఏంటంటే, ఆ షెడ్ పోలీస్ వాళ్ళు రోడ్ మీద నిలబడుతురు, వర్షానికి తడుస్తురు, ఎండకి ఇబ్బంది పడుతూ ఉన్నారని ఒక షెడ్ వేసి వాళ్ళకి ఇచ్చింది తప్పితే, అది పెట్టింది వాళ్ళే, తీసింది వాళ్ళే, హంగామా చేసింది వాళ్ళే. ఇది 6 అడుగులు ఉండేదన్న, దానికి మీ ప్రభుత్వం వచ్చాక 3 అడుగులు. అరే ఎస్ పెంచవచ్చు. దేనికి పెంచినాము? ఆడ షెడ్ వేయడానికో దానికి పెంచితే పెంచవచ్చు. కానీ అది పెట్టింది ఎవరు? మేమా? 6 అడుగులు అయితే 8 అడుగులు అయితే పెట్టింది ఎవరు? అది పెట్టింది వాళ్ళే కదా. రెండోది, మళ్ళీ ఇవాళ నువ్వు బ్యారికేడ్ తీసేసినా అని మళ్ళీ ముందర బ్యారికేడ్లు ఎందుకు పెట్టినాడు? తీసేయాలి కదా. ఇలా బ్యారికేడ్ పెట్టా అని చెప్పినాను. ఇప్పుడు పోదాం ప్రగతి భవన్. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ లైవ్ ఆడినవరని ఉంటే పంపించి ప్లే చేయరాదు. ఒక్కసారి మీరు ప్లే చేస్తే మీకు తెలుస్తుంది. ఇప్పుడు బ్యారికేడ్లు ముందర పెట్టిండా పెట్టలేదా? మరి అదేం మరి తుగ్లక్ పాలన కదా ఇది. కానీ గద్దర్ లాంటి ఉద్యమకారులకు కానీ చాలామంది తెలంగాణ ఉద్యమకారులకు కూడా సీఎం అందుబాటులో ఉండేవాళ్ళు కాదు. అది అబ్సల్యూట్లీ రాంగ్ అండి. కానీ చాలాసార్లు 3 గంటలు గద్దర్ వచ్చి ప్రగతి భవన్ మిత్ అండి, అబ్సల్యూట్లీ మిత్. వాళ్ళ కథ ఎట్లుంటుందంటే, ఈ అబద్ధాల పునాది మీదనే గవర్నమెంట్ ఫామ్ చేసిరన్న వాళ్ళు. వాళ్ళ కథ ఎట్లుందంటే, ఈ 1,60,000 ఉద్యోగాల టైపు ఇది కూడా గంతే. అబద్ధాలు చెప్పారు. ఇప్పుడు జనరల్ సమాజం ఎట్లుందంటే, నిజం గడప దాటే లోపల అబద్ధం ఊరు చుట్టూ వస్తుంది. ఆ పరిస్థితిలో ప్రజలు కూడా నమ్మిర్రు. కానీ మీకు చెప్తున్న బ్రదర్, 101% పీపుల్ ఆర్ ఆల్రెడీ రియలైజింగ్. మీరు 100 days తర్వాత మీరు చూస్తారు. మీరు 420 గ్యారంటీస్ అని చెప్పి కాంగ్రెస్ అంటున్నారు, కానీ మీరు 420 కాబట్టి మిమ్మల్ని ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారనేది కాంగ్రెస్ వాళ్ళ వాదన. వాట్స్ కౌశిక్ రెడ్డి కౌంటర్? 420 గ్యారంటీలు ఇప్పుడు వాళ్ళు ఇయ్యపోతే రేపు March 7 తర్వాత వాళ్ళ సంగతి తెలుస్తుంది. ఏ ఎమ్మెల్యే అయినా ఊర్లో తిరిగే పరిస్థితి ఉంటుందా? మీరు చూడురి. ఇప్పుడు మనం దాని గురించి కామెంట్ చేస్తే, అరే తొందర పడుతున్నాను అంటారు అని నేను ఇంక ఎక్కువ మాట్లాడుతున్నా. అసలు బ్లడ్ బాయిల్ అవుతుంది కానీ కొత్తగా మాట్లాడతలేను. బాధ్యత కలగ. అరే చూడండి, ఇది ఇదేంటిది ఈ డాక్యుమెంట్ ఏంటంటే, అసలు వీళ్ళు ఇస్తా అన్న ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పడం, ఎంత అబద్ధాలన్నీ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. ఇవాళ ఐటీ, ఇలా కేసీఆర్ కేటీఆర్ గారి నాయకత్వంలో
ఎగుమతులు 57,000 కోట్ల నుంచి 2,41,000 కోట్ల రూపాయలకి తీసుకొచ్చింది కేటీఆర్ గారు కాదా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. దాంతోపాటు 60 ఏళ్ళ ఐటీ ఉద్యోగాలు కేవలం 3,23,396 మాత్రమే ఉండే దాన్ని మేము కేవలం 10 సంవత్సరాలలో 10 లక్షల ఉద్యోగాలకి తీసుకుపోయింది నిజం కాదా? ఈజ్ ఇట్ నాట్ ద ట్రూత్? ఇలా మీరు ఇవన్నీ కూడా నేను ఇలా పర్టికులర్గా మీకు ఎందుకు చెప్తున్నానంటే మేము ఇచ్చిన 2,02,735 గవర్నమెంట్ ఉద్యోగాలతో పాటు దాదాపు 10 లక్షల రూపాయల ప్రైవేట్ ఉద్యోగాల్ని కూడా ఈ 10 సంవత్సరాల క్రియేట్ చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం మరియు కేటీఆర్ గారు. అవునా కాదా? ఒక్కసారి మీరు ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే అబద్ధాల మీద పునాది లేచిన కథకు ఉండే వీళ్ళది. కాబట్టి ఇవాళన్నా ట్రూత్ షుడ్ ప్రివేల్. ఎందుకంటే ఇదే రేవంత్ రెడ్డి గారు ఈ సబ్జెక్ట్ మీద చెప్పిన రేవంత్ రెడ్డి గారు మేము ఉద్యోగాలు ఇవ్వలేదని, ఇదే ఉద్యోగాలకి ఇవాళ మేము శాలరీస్ పేమెంట్ చేసినామని చెప్పిండు. అంటే మేము ఉద్యోగాలు ఇచ్చినట్ట, ఉద్యోగాలు ఇవ్వనట్ట. ఇలా యావత్ తెలంగాణ యువత మొత్తం కూడా ఆలోచన చేయాలి దీని మీద. అండ్ ఇంకోటి కూడా భయ, నేను ఆర్టీవీ ద్వారా ఛాలెంజ్ చేస్తున్నా ఇదే రేవంత్ రెడ్డి గారికి, లేకుంటే వాళ్ళ మంత్రులకి, బీజేపీ నాయకులకు కూడా ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. మాకంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం ఈ భారతదేశంలోనే కాంగ్రెస్ పరిపాలిస్తుంది, బీజేపీ పరిపాలిస్తుంది. ఇతర రాష్ట్రాలలో ఏ ఒక్క రాష్ట్రంలో అయినా మాకంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చినట్టు చూపిస్తే నా ముక్కు భూమికి ఇదే ఆర్టీవీ ముందర రాకి క్షమాపణ చెప్తా. ఇది మీరు దీని మీద చర్చకు రావడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? నేను సిద్ధంగా ఉన్నా. ఇది ఆర్టీవీ ద్వారా ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కౌశిక్ రెడ్డి గారు. ఆర్టీవీ స్టూడియోకి వచ్చి ఆర్టీవీ ఆన్సర్లో పాల్గొని చాలా క్వశ్చన్స్కి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తుంది. అండ్ మా ఎడిటర్స్ టీం అడిగిన క్వశ్చన్స్ కూడా సమాధానం చెప్పినందుకు. ఇది హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో ఆర్టీవీ అన్సెన్సర్డ్. ఆయన అంటుంది ఒకటి, ఈటెల రాజేందర్ని అక్కడ ఓడించింది సెంటిమెంట్ కాదు, తనకున్న క్యాబిలిటీ అంటున్నారు. సో ఇక్కడ ఈ విషయంలో ఈటెల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో చూద్దాం. కీప్ వాచింగ్ స్టే ట్యూన్ టు ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.